క్లాస్ ప్రేయర్స్కి వెళ్ళిపోదామా? ఓకే ప్రభుజీ. తస్మై గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతం. వందే గురు శ్రీయుత పద కమలం శ్రీ గురు వైష్ణవాంశ్చ శ్రీరూపం అగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నిత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ ఓ బ్రహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముకుల్ కరోతి వాచనం పంగం లగాయితే గిరం యత్కృపాతమాహం వందే శ్రీ గురుం దీనతారీణం
పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం స్మరేతి పుండరీకాక్షం సబాహ్యాభ్యాం శ్రీ విష్ణు శ్రీ విష్ణు విష్ణు. హరే కృష్ణ. హరే సరే, ఎన్నో శ్లోకాల దగ్గర ఉన్నామో 22 చదవాలి ప్రభు. 21వ అధ్యాయం 22వ శ్లోకం. అధ్యాయమమ్మా. సరే, అవునండి ప్రభు. లాస్ట్ వీక్ నా దగ్గర నుంచి మొదలు పెట్టావు నాన్న, కానీ ఒరిజినల్ గా ఎవరితో ఉంటుంది? ప్రభాకర్ ప్రభుత్వం స్టార్ట్ చేసుకుందాము. అలాగే. ఎన్నో శ్లోకం అన్నారు? 22. 22. ఓకే, 22వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తారు ప్రభు. అలాగే ప్రభుజీ. ఎన్నో పేజీ అండి ప్రభుజీ? 25వ పేజీ. 25. హరే కృష్ణ. 22వ శ్లోకం కదండి? అవును ప్రభు. 21 చదవాలేమో. 21 చదవాలి. 21 చదవాలి. 20 అండి ప్రభుజీ? 21 అలాగే. హరే కృష్ణ ప్రభుజీ. స ఆదిరాజో రచితాంజలి లిహర్షిరిం విలోకితుం నాశకద శోచనః న కించనోవాచ స భాస్ప విక్లోనవో హృద్యో కృష్ణ ప్రభుజీ. 64 పేజ్ ప్రభుజీ. 64 21 శ్లోక ప్రభుజీ. 64 అండి. 64 లో 21 64. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. రాజోవాచ. రాజోవాచ సఖ్యాశ్రుత భద్రమ్మ సాధవోయ ఇహ గదా సత్సు జిజ్ఞాసుభి ధర్మ మా వేద్యం స్వమనీషితం. రాజావాచ, రాజు పలుకను ఆరంభించను. సఖ్య, ఓ సభాసదులారా, శృత వినుడు, భద్రం శుభము, వహ మీ యొక్క, సాధవ సాధు పురుషులందరూ, ఎవరైతే ఇహ ఇచట అగత ఉపస్థితులై ఉన్నారు, సత్సు మహనీయులకు, జిజ్ఞాసువైన వాడు, ధర్మమును అవేద్యం నివేదించవలెను, స్వమనీషితం తన నిశ్చయము. పృథు మహారాజు పలికెను, ఓ సభాసతులారా, మీరందరకును శుభము కలుగుగాక. ఈ సభలో పాల్గొంటకు విచ్చేసిన సాధు పురుషులందరూ నా పలుకులను సావధానముగా వినిదరుగాక. నిజముగా జిజ్ఞాసు అయిన వాడు తన నిర్ణయమును మహాత్ముల సభలో తప్ప తెలియజేయవలేను. భాష్యము, ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకము సాధవ మహాత్ములందరూ అనే పదము ప్రధానమైనది. ఎవడైనా గొప్పవాడు, సుప్రసిద్ధుడు అయినంతనే ఎక్కురు దుష్టవర్తనులు అతనికి శత్రువులగుదురు. ఏలనగా మాత్సర్యమే లౌకికులకు స్వభావము కదా. ఏ సభ ఎందైనను అనేక తరగతుల జనుందురు. అదే విధముగా పృథు మహారాజు మహితాత్ముడైన నందున అతని పలువురు శత్రువులు బయట చెప్పకపోయినను ఆ సభలో ఉండి ఉండవచ్చును. అయినను పృథువునకు సాధువర్తనుతోనే ఇక్కడ ఉన్నందున అతడు అసూయాగ్రస్తులను పట్టించుకొనక మొట్టమొదట గౌరవనీయులచే సంబోధించను. అయినను అతను సాధువులు ఋషుల సమక్షమున తన భావములను వినమ్రతతో వినోదింపగోరినందున ఎల్లరకు శాసించడి రాజుగా తనను అతడు తెలుపగోరలేదు. ప్రచండ చక్రవర్తిగా అతడు వారికి ఆజ్ఞలను నివ్వగలిగిన వాడే. అయినను వినమ్ర భావము కలిగిన వాడు, నీతిమంతుడైనందున
తమ పరిపక్వము నిర్ణయమును సమ్మతి కొరకే తెలియజేయించెను. ఈ భౌతిక జగత్తులోని ప్రతి ఒక్కడూ త్రిగుణముచే బద్ధుడై ఉండి తత్కారణమున 4 విధములైన దోషములు కూడియుండును. కుదురు వారికి అతీతుడైనప్పటికీ సామాన్యముకు బద్ధ జీవులే తన నిర్ణయము అభిప్రాయము అచట ఉన్న మహాత్ములకు సాధు పురుషులకు ఋషులకు ఇరింగించెను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారా ప్రభు? 10 నిమిషాలు వస్తున్నారు ప్రభుజీ. వస్తున్నారు. ఒక్క నిమిషం. సరే, ముందుకెళ్ళండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, మాది అయిపోయిందండి టర్న్. లేదమ్మా, ఇప్పుడే స్టార్ట్ లేదమ్మా, ప్రభాకర్ ప్రభుత్వనే స్టార్ట్ చేస్తాం. సరే, ఓకే ఓకే. ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారా? ఉన్నాం ప్రభు. హరే కృష్ణ. చదువుతాం, ముగ్గురం చదువుతాము, ఇక్కడే ఉన్నాం. ముగ్గురు ఉన్నారా? సరే చదవండి ప్రభు. 22 థ్యాంక్ యూ. 22 కదా ప్రభు? అవును ప్రభు. 22. హరే కృష్ణ ప్రభుజీ. 22వ శ్లోకం. అహం దండధరో రాజా ప్రజానామిహ యోజితః రక్షిత వృత్తిదః స్వేషు సేతేషు స్థాపిత పృథక్. అహం నేను దండధరుడను, రాజా రాజు, ప్రజానాం ప్రజల యొక్క, ఇహ ఈ లోకమున, యోజిత నియుక్తుడనైతిని, రక్షిత రక్షకుడు, వృత్తిద పని కల్పించువాడు, స్వేషు తమ యొక్క, సేతిషు వర్ణములను అనుసరించి, స్థాపిత నెలకొల్పబడిన, పృథక్ వేరువేరుగా, ఋతువు పలకసాగను. దేవదేవుని అనుగ్రహంచే ఈ లోకమునకు నేను రాజుగా నియమింపబడితిని. ప్రజలను పాలించుటకు, అన్ని ఆపదల నుండి వారికి రక్షణమును కల్పించుటకు, వేదములచే నెలకొల్పబడిన వర్ణములను అనుసరించి వారికి పని కల్పించుటకు నేను రాజదండమును పట్టితిని. భాష్యం. లోకం యొక్క అవసరములను చూచు నిమిత్తమై రాజు దేవదేవునిచే నియమితుడవును. ప్రతి దేశమునకు ఒక రాష్ట్రపతి ఉన్నట్టు ప్రస్తుతం మనము గాంచెడి రీతి ప్రతి లోకమునకు ఒక అధిష్టాత ఉండును. ఒకానొకడు రాష్ట్రపతో లేదో రాజు అయినచో అతనికి ఆ అవకాశము దేవదేవుడే ఒసగినాడని తెలుసుకొనవలెను. వైదిక విధానమును అనుసరించి రాజు భగవత్ ప్రతినిధిగా భావించబడి ప్రజలచే నరదేవునిగా గౌరవింపబడును. వైదిక సమాచారమును అనుసరించి నిజమునకు భగవానుడు పూర్ణత్వమునకు ఉద్ధరించటకే జీవులను, ముఖ్యముగా మానవులను పోషించుచున్నాడు. నీచ జీవ జాతులలో అనేకానేక జన్మలు గడిపిన పిదప జీవుడు మానవ జన్మను, అందున నాగరికుడైన మానవ జన్మను పొందినప్పుడు అతని సంఘము 4 తరగతులుగా విభజింపబడవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు దీనిని ఆదేశించెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణములు మానవ సంఘంలో సహజ విభాగములై ఉన్నవి. అంతేగాక పృథువు ప్రకటించినట్లుగా ప్రతి వర్ణం వాడును తన జీవిక కొరకు తగిన ఉద్యోగమును కలిగి ఉండవలను. ప్రజలు వర్ణ విధానమును అనుసరించినట్లుగాను మరియు తమ తమ వృత్తి ధర్మంలో నెలకొని ఉండునట్లుగాను గాంచుట రాజు లేదా ప్రభుత్వం యొక్క కర్తవ్యము. కానీ ప్రస్తుతం రాజు యొక్క లేదా ప్రభుత్వం యొక్క రక్షణము నిలిపివేయబడినందున వర్ణ విధానము పూర్తిగా నాశనమైనది. ఎవడు బ్రాహ్మణుడో, ఎవడు క్షత్రియుడో, ఎవడు వైశ్యుడో, ఎవడు శూద్రుడో ఎవడును ఎరగజాలడు. కేవలము జన్మ హక్కును బట్టి జనులు తాము ఆయా వర్ణమునకు చెందిన వారమని పలుకుదురు. కనుక గుణము మరియు కర్మలను అనుసరించి వర్ణ విధానమును తిరిగి నెలకొల్పుట ప్రభుత్వం యొక్క బాధ్యత అయి ఉన్నది. ఏలయన అదే ప్రపంచ జనాభానంతటిని నిజముగా నాగరికులను చేయగలదు. వర్ణ విధానమును అనుసరించినచో మానవ సమాజము జంతు సమాజమునకు ఏమాత్రము తీసిపోదు. అటువంటి దాని యందు సమతుల్యత, శాంతి, సమృద్ధి అనునవి ఏమాత్రము ఉండబోవు. కేవలము అశాంతి మరియు కలవరమే దాని యందు నెలకొని ఉండును. ఆదర్శనీయుడైన రాజుగా పృథువు వర్ణ విధానమును ఖచ్చితంగా పాటించను. ప్రజాయతే ఇతి ప్రజా అని చెప్పబడినది. అనగా ప్రజాయను పదము జన్మించు దానికి అన్వయించును. కనుక పృథువు ప్రజలందరి రక్షణమును అనగా తన రాజ్యమున జన్మించిన సమస్త జీవుల రక్షణమును గాంచెను. ప్రజాయను పదము మానవులకే గాక జంతువులకు, వృక్షములకు, ఇతర జీవులకు కూడా అన్వయించును.
జీవులందరకు రక్షణమును ఆహారమును ఒసగుట రాజు యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క బాధ్యతాది పరిధిని గూర్చిన జ్ఞానము నవీన సమాజంన ఎవ్వరికీ లేదు. జంతువులు కూడా తాము జన్మించిన ప్రదేశంలోని ప్రజలే. భగవంతునిపై ఆధారపడి జీవించుటకు వాటికి కూడా అధికారం ఉన్నది. జంతువుల టోకువద ద్వారా వాటి సంఖ్యలో కలవరమును సృష్టించుట, ఆ కార్యమును చేయు కసాయివానికి అతని దేశమునకు అతని ప్రభుత్వమునకు మహా విపత్తును కలగజేయగలదు. 23వ శ్లోకం. చదవనా? హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? ఆగండి మాతాజీ. రామలక్ష్మి మాతాజీ ఒక్క నిమిషం అమ్మా, ఇది అయిపోనివ్వండి. స్వర్ణలత మాతాజీ అది అయిపోనివ్వండి. ఓకే ఓకే, చదవండి ప్రభు. స్వర్ణలత మాతాజీని చదవండి. హరే కృష్ణ మా ప్రభుజీ 23వ అధ్యాయం. సత్యమే తదానుష్ఠాన ధ్యానాహుర్బ్రహ్మవాదిన లోకాస్యు కామసందోహ యస్య స్తుష్యతి దిష్టదృక్ తస్య అతని మే నా యొక్క తత్ ఆది తనుష్ఠానాత్ నిర్వర్తించే ద్వారా యాన్ ఏదైతే అహు పలకబడినదో బ్రహ్మవాదిన వేద జ్ఞాన పారంగతులచే లోకములు చియు కాగలవు. కామ సందోహ సర్వాభిష్టములు పూర్ణమగుటకు యస్య యవ్వాని దృశ్యతి సంతుష్టుడగున దిష్టదృక్ సమస్త గతులకు ద్రష్ట పృథుమహారాజు పలికెను. రాజుగా నా కర్తవ్యమును నిర్వర్తించినంతటా వేదవాదులు వర్ణించడి సర్వాభిష్టములను సాధించగలనని నేను భావించుచున్నాను. సమస్త గతులకు ద్రష్టయగు భగవానుడు ప్రసన్నుడవుట ద్వారానే అట్టి అదృష్టము ప్రాప్తించగలదు. భాష్యము. బ్రహ్మవాదిన వేద జ్ఞాన పారంగతులచే అను పదమును పృథువు నొక్కి పక్కానించుచున్నాడు. బ్రహ్మయను పదము వేదములను శబ్ద బ్రాహ్మమని కూడా తెలియబడునని సూచించును. శబ్ద బ్రాహ్మము సామాన్యమగు భాషలో లిఖింపబడినట్లు గోచరించినను అది సామాన్యమగు భాష కాబోదు. కనుక వేద వాగ్మయ నిదర్శనమునే చరమ ప్రమాణముగా స్వీకరించవలెను. వేద సారస్వతమున అనేక విషయములను గూర్చిన సమాచారము గలదు. రాజు యొక్క కర్తవ్యమును గూర్చి కూడా దాని యందు తెలుపబడినది. తన లోకంలోని జీవులందరికీ తగిన రక్షణము నొసగుచూ తన బాధ్యతను చక్కగా తన లోకంలోని జీవులందరికీ తగిన రక్షణము నొసగుచూ తన బాధ్యతలను చక్కగా నిర్వహించడి బాధ్యతాయుతుడవు రాజు స్వర్గలోకంలోని చేరును. ఇది కూడా దేవదేవుని ప్రసన్నత పైననే ఆధారపడి ఉన్నది. మనుజుడు తన కర్తవ్యమును చక్కగా నిర్వర్తించి నంతటా అప్రయత్నముగానే ఊర్ధ్వగతిని బడయుననుట సరికాదు. ఏలయన అది భగవానుని సంతుష్టిపై ఆధారపడి ఉండును. అనగా భగవానుని సంతృప్తి పరచిన పిదపయే మనుజుడు తన కర్మలకు వాంఛిత ఫలములను పొందగలడని ధర్మముగా సారాంశ పరిపవచ్చును. ఈ శ్రీ మహద్భాగవత మండలి ప్రథమ స్కందంలోని 2వ అధ్యాయములో కూడా ఈ విషయము ధృవపరపబడినది. అతః పుం విద్వద శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనుష్ఠిస్తస్య ధర్మస్య సంసిద్ధ్య రహిత రితోషణం. మనుజుని కర్తవ్య నిర్వహణమునందలి పూర్ణత్వము దేవదేవుని చర్మ సంతృప్తియే. ఇచ్చట కామ సందోహ అను పదమునకు వాంఛిత ఫలమును బడయుటను భావము. జీవిత ధర్మగమ్యమును సాధించవలనని ఎల్లరూ క్షోభర్ణను నవీన నాగరికతలో శాస్త్రజ్ఞులు మాత్రము మనిషి జీవితమునకు ఎటువంటి ప్రణాళిక లేదని తలుతురు. ఇటువంటి అజ్ఞానము అతి ప్రమాదకరమైనది. అంతేగాక నాగరికతకే ముప్పు. వాటిల్లో చేయనట్టిది. ప్రకృతి నియమములను జనులెరుగరు అని అవి దేవదేవుని ఆదేశములై ఉన్నవి. శుద్ధ నాసిక్తులైనందున వారు భగవానుని యందు అతని ఆదేశములందు విశ్వాసముంచక తత్ఫలితముగా ప్రకృతి ఏ రీతి పని చేయుచున్నదో ఎరగజాలకున్నారు. జనసామాన్యము నామమాత్ర శాస్త్రవేత్తలు తత్వవేత్తలతో సహా యొక్క ఈ అజ్ఞానము జీవితంలో భయావహ పరిస్థితిని కల్పించును. అట్టి స్థితిలో మనుజుడు తాను పురోగమించుచున్నాడో లేదా తెలుసుకొనజాలడు. శ్రీమద్ భాగవతము 7:5-30 అనుసరించి వారు కేవలము అంధకార బంధరమగు భౌతికత్వము వైపునకే పురోగమించుతున్నారు.
అదాంత గోబీరివత శతం తమ్రిసం కనుకనే తత్వవేత్తలకు జనసామాన్యమునకు జీవిత గమ్యమును గూర్చిన సరియైన జ్ఞానము నొసగుటకే కృష్ణ చైతన్యోద్యమం ఆరంభించబడినది. కనుక ఎల్లరూ దీని వలన లాభమును బడిగి జీవితం యొక్క నిజమైన లక్ష్యమును గూర్చి తెలుసుకుందరుగాక. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. 24 చదవమంటారా? మురళీకృష్ణ ప్రభు మురళీధర్ గోవింద కృష్ణ ప్రభు నైపుణ్యము చదువుతున్నాడు. సరే. ఒక్క నిమిషం. ఉద్ధరేత్కరం రాజా ప్రజా ధర్మేష్య శిక్షయన్ ప్రజానాం శమలం భుజ్యే భగం చ స్వం జహాతి సహ. ఎవడైనను రాజు లేదా శాసకుడు ఉద్ధరేత్ గ్రహించినచో కరం శిస్తులు రాజు ప్రజలు ధర్మేషు తమ కర్తవ్య నిర్వహణలో అశిక్షయన్ తమ కర్తవ్యమును నిర్వహించుటెట్లో వారికి బోధింపకనే ప్రజల యొక్క శమలం అపవిత్రము భూంక్తై అనుభవించును భగం సౌభాగ్యము చ కూడా స్వం తనః జహాతి విడుచును సహ ఆ రాజు. వర్ణాశ్రముల దృష్ట్యా ప్రజల కర్తవ్యమేమిటో తెలియజేయక కేవలము వారి నుండి శిస్తులు వసూలు చేసడి ఏ రాజైనను వారి యొక్క పాపముల ననుభవింపవలసి వచ్చును. అట్టి పతనముతో పాటు ఆ రాజు తన సౌభాగ్యమును కూడా కోల్పోవును. భాష్యము. కర్తవ్య పాలనము లేకుండా రాజు గాని రాష్ట్రపతి గాని తన పదవిలో కొనసాగరాదు. వర్ణాశ్రమ ధర్మమును ఏ విధముగా పాటించవలనో దేశ ప్రజలకు అతడు బోధించవలను. కానీ రాజు అట్టి ఆదేశములనివ్వక కేవలము శిస్తు వసూలుతోనే సంతృప్తి పడినచో ఆ ధనమునకు భాగస్థులైన వారందరూ అనగా ప్రభుత్వములో పనిచేయువారు మరియు దేశాధినేత ప్రజల పాపంలో భాగస్థులు కావలసి వచ్చును. ప్రకృతి నియమములు అతి సూక్ష్మమైనవి. ఉదాహరణకు అత్యంత పాపభూయిష్టమగు ప్రదేశంలో భుజించినవాడు అచ్చట కావింపబడి పాపకార్యముల ఫలములో భాగస్థుడగు. కనుకనే ఇంటిలో ఉత్సవము జరిగినప్పుడు గృహస్థుడు బ్రాహ్మణులను వైష్ణవులను భోజనమునకు పిలుచుట వైదిక పద్ధతి. వారు అతని పాపమును పరిహరింపగలుగుటయే దానికి కారణము. కానీ ఏ ఆహ్వానము వచ్చినను దాన్ని అంగీకరించుట నిష్ఠాగరిష్ఠులకు బ్రాహ్మణులకు వైష్ణవులకు ధర్మము కాదు. అయినను ప్రసాదమే ఒసగబడి విందులలో పాల్గొనుటకు ఎటువంటి అభ్యంతరము ఉండదు. సూక్ష్మమగు పెక్కు నియమములు జనసామాన్యమునకు దాదాపుగా తెలియవు. కనుకనే ప్రపంచ జనుల లాభము కొరకు కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ఈ వేద జ్ఞానమును శాస్త్రీయముగా పంచుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. రామలక్ష్మి మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ ప్రభు. తత్ప్రజ్వత్రుపిందర్థం స్వాదమేమావనసూయవః కురుతాదోషబ్జది యస్తిర్వీమే అనుగ్రహకృతః. తత్ కనుక ప్రజా ప్రియమైన ప్రజలారా, భర్తు ప్రభువు యొక్క పిండార్థం మరణాంతర శ్రేయస్సు స్వ అర్థం స్వప్రయోజనము ఏవ నిక్కముగా అనసూయవః అసూయరహితులై కురుత వనరింపుడు అధోక్షజ దేవదేవుడు దియ అతనిని ధ్యానించుచు తర్వి అందుచే
మే నా ఎడ అనుగ్రహము కృత కావించి పృథువు ఇట్లు కొనసాగించెను. కనుక ఓ ప్రజలారా, మరణానంతరము మీ రాజు యొక్క శ్రేయస్సు కొరకై వర్ణాశ్రమముల దృష్ట్యా మీ ధర్మములకు చక్కగా నిర్వర్తించుచు ఎల్లప్పుడు భగవానునే మీ హృదయములలో ధ్యానింపుడు. ఈ విధముగా చేయుట ద్వారా మీరు మీ ప్రయోజనమును పరిరక్షించుకొనుటయే గాక మరణాంతరము మీ రాజు యొక్క శ్రేయస్సు కొరకు అతనిపై కరుణను చూపిన వారగుదురు. భాష్యము. అధోక్షజదీయ అనగా కృష్ణ భక్తి రస భావనము అను పదము ఈ శ్లోకములో మిగుల ప్రధానమైనది. రాజు మరియు ప్రజల ఇరువురును కృష్ణ భక్తి భావనయుతలే కావలసి ఉన్నది. లేనిచో మరణాంతరము వారు నీచ జాతులోనికి పతనము చెందుదురు. కనుకనే బాధ్యతయుతమగు ప్రభుత్వము ఎల్లరి లాభము కొరకే కృష్ణ భక్తి భావనను విస్తారంగా బోధించవలెను. కృష్ణ భక్తి భావన లేకుండా దేశము గాని దేశ ప్రజలు గాని బాధ్యతయుతలు కాబోరు. అందుచేతనే పృథువు కృష్ణ భక్తి భావన యుక్తులై వర్తించమని ప్రజలందరినీ విశేషంగా అర్థించాను. ఏ విధంగా వారు కృష్ణ జగచ్చిత్తులు కాగలరో బోధించుటకు కూడా అతడు మిగుల ఆతృత చెందెను. అట్టి కృష్ణ భక్తి రసభావమును యొక్క సారాంశము భగవద్గీత 9.27 యందు తెలుపబడినది. ఎక్కరోషి యదస్నాసి యజ్ఞుజోహోషి దదాసి యత్త పశ్యసి కౌంతేయ తత్కుర్షుర్వమర్పదర్పణం. నీవు ఏది వనరించునను, ఏది భుజించినను, ఏది దానమొసిగినను, ఏ తపస్సు నాచరించునను దాని కృష్ణ భక్తి భావనలో భగవాను ప్రీత్యర్థమై వనరింపుము. ఈ విధముగా ప్రభుత్వం నందు పనిచేయు వారితో సహా దేశ ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవన పద్ధతులను బోధించినచో ప్రకృతి యొక్క కఠోరమగు నియములచే ప్రతి ఒక్కరూ అనేక విధములుగా శిక్షింపబడివలసి ఉన్నను వారు చిక్కులలో పడరు. హరే కృష్ణ ప్రభుజీ. మా జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 26వ శ్లోకము. యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయో కమలః యో మలాః కర్తుః శాస్తురనుజ్ఞాతుల్యం యత్ప్రేత్య తత్ఫలం. యూయం ఇచ్చట ఉపస్థితులైనట్టి మీ వంటి గౌరవనీయులందరూ తత్ అది అనుమోదధ్వం దయచేసి నా ప్రతిపాదనను ఆమోదింపుడు. పితృలోకము నుండి వచ్చిన వారు, దేవ స్వర్గలోకము నుండి వచ్చిన వారు, ఋషులు సాధువులు, అమలాహ పాపములు ప్రక్షాళింపబడిన వారు, కర్త, శాస్తు ఆజ్ఞనిచ్చువాడు, అనుజ్ఞాతు అనుమోదకుడు, తుల్యం సమానముగా, యత్ ఏదైతే, ప్రేత్య మరణానంతరము, తత్ అట్టి, ఫలమును మరణానంతరము కర్మఫలమును కర్త, నిర్దేశకుడు, అనుమోదకుడు ముగ్గురును సమానముగా పంచుకొనెదరు. కనుక నా ప్రతిపాదనను సమర్థిప్పుమని శుద్ధాంత రంగులగు దేవతలను, పితృదేవతలను, సాధు పురుషులను నేను అర్థించుచున్నాను. భాష్యము. వేదోపదేశములను అనుసరించియే చక్కగా నిర్వహింపబడినందున పృథు మహారాజు యొక్క ప్రభుత్వము పూర్ణముగా నుండెడిది. ఎల్లరునూ స్వధర్మమును నిర్వహించుచు కృష్ణ భక్తి భావనాస్థితికి ఎదుగునట్లుగా చూచుటం ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యమని పృథువు ఇదివరకే తెలిపియున్నాడు. ప్రతి ఒక్కడు అప్రయత్నముగానే కృష్ణ భక్తి భావనకు ఉద్ధరింపబడినట్లు రాజ్యపాలనము నిర్వహింపబడవలెను. కనుకనే తనకు ప్రజలందరూ పూర్తిగా సహకరించవలెనని పృథువు కోరెను. ఏలైనా వారు సమ్మతించినచో తాను పొందెడి లాభమునే మరణానంతరము వారు అనుభవించగలరు. పరిపూర్ణుడైన రాజుగా పృథువు స్వర్గలోకమును బడిసినచో అతని విధానములను ఆమోదించి సహకరించిన ప్రజలు కూడా అతనితో పాటు స్వర్గమున కేగగలరు. ప్రస్తుతము ప్రచారమునందున్న కృష్ణ చైతన్యోద్యమము శుద్ధమైనది, పూర్ణమైనది, ప్రామాణికమైనది, పృథువు అడుగుజాడలను అనుసరించినది అయినందున దానికి సహకరించువారు లేదా దాని నియమములను అంగీకరించువారు కూడా
దానిని విస్తృతముగా ప్రచారం చేసిడి వారు పొందడి ఫలమునే పొందగలరు. చదవమంటారా ప్రభుజీ? ముందుకు వెళ్దాం లేండి అమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మప్రియ మాతాజీ చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మకం ప్రభుజీ. 27వ శ్లోకం. అస్తి యజ్ఞాపతిర్నామ కేశాంచిదర్హ సత్తమః ఇహ ముత్రాచ్య లక్ష్యంతే జ్యోత్స్నావస్య క్వచిద్భవః. అస్తి తప్పక కలడు, యజ్ఞపతి సమస్త యజ్ఞభోక్త, నామ నామధారియగు, కేశాంచిత్ కొందరి అభిప్రాయమును అనుసరించి, అర్హ సత్తమః పరమ పూజ్యులారా, ఇహ ఈ భౌతిక జగత్తులో, అమృత మరణానంతరము చా కూడా లక్ష్యంతే గోచరించుచున్నది, జ్యోత్స్నవస్సః శక్తివంతము, సుందరము, క్వచిత్ కొన్ని చోట్ల, భువః దేహములు. పూజ్యులైన జనులారా, ప్రామాణిక శాస్త్రవచనములను అనుసరించి మన ప్రస్తుత కర్మలకు ఫలమునివ్వగల పరమ ప్రామాణికుడు ఒకడు కలడు. లేనిచో ఇహపర జన్మలలో అసాధారణమగు సౌందర్యమును శక్తిని కలిగిన వారు ఎట్లుండగలరు? భాష్యం. ప్రజలను భగవత్ చైతన్య స్థాయికి ఉద్ధరించుటయే రాజ్యపాలనము కావించుటలో పృథు మహారాజు యొక్క ఏకైక లక్ష్యమై ఉండును. యజ్ఞ స్థలములో గొప్ప సమావేశము ఏర్పాటైనందున వివిధ రకములకు జనులు అచట నుండిరి. అయినను నాస్తికులు కాని వారిని ఉద్దేశించి పలుకుట ఎందే పృథువు ప్రత్యేకముగా అభిరుచిని కలిగి ఉండెను. అదోక్ష జదీయులు అనగా భగవత్ చైతన్యయుతులు లేదా కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు. కమ్మని ప్రజలకు పృథువు బోధించినట్లు కడచిన శ్లోకములో ఇదివరకే వివరింపబడినది. ఇక ఈ శ్లోకములో అతడు వేద ప్రమాణమును విశేషముగా తెలియచేయుచున్నాడు. నిజమునకు పృథువు యొక్క తండ్రి పరమ నాస్తికుడై ఉండెను. అతడు శాస్త్ర నియమములకు ఏమాత్రము కట్టుబడలేదు. సమస్త యజ్ఞములను దాదాపుగా అతడు నిలిపివేయించెను. అతడు బ్రాహ్మణులకు ఎంత అసహ్యమును కలుగచేసిననగా వారతనిని పదవీ భ్రష్టం చేయుటయే కాక శాపమిచ్చి చంపిరి. నాస్తికులు భగవంతుని అస్తిత్వమును విశ్వసించరు. అందువల్ల మన నిత్య వ్యవహారముల యందు జరిగడి సమస్తము ముందు ఏర్పాటు వలన లేదా అనుకోని విధముగా జరుగుచున్నదని వారు భావింతురు. వారు నాస్తిక సాంఖ్యాతత్వము తెలిపడి ప్రకృతి పురుషుల కలయికను విశ్వసింతురు. కేవలం భౌతిక పదార్థమునే విశ్వసించుచు వారు కొన్ని ఏకీకరణ స్థితులలో అది జీవన శక్తిని ఉత్పన్నము చేయునని, అదే తదనంతరము పురుషునిగా భోక్తగా వ్యక్తమగునని పలుకుతురు. పిదప భౌతిక పదార్థము మరియు జీవశక్తి యొక్క కలయిక చేతనే పలు రకములకు భౌతిక వ్యక్తీకరణములు జరుగుతున్నవని వారి వాదము. అంతేకాక వారు వైదిక ఉత్తర్వులను కూడా విశ్వసించరు. వేదోపదేశములు జీవితములో ఉపయోగరహితమైనట్టి సిద్ధాంతములు మాత్రమే అని వారి భావము. దీనినంతటినీ దృష్టిలో నుంచుకునియే పృథు మహారాజు పలికినదేమనగా, భగవత్ ప్రణాళిక లేనిదే నానా విధములకు అస్తిత్వములు ఉండజాలవనడి విషయమును ఆధారము చేసుకొని ఆస్తిక మహాశైల నాస్తికులను పూర్తిగా ఖండించగలరు. నానా విధములకు జీవజాతులు అనుకోని విధముగా తలవని తలంపుగా వచ్చినవనుచు నాస్తికులు అనుచితముగా పలికినను వేదోపదేశములను విశ్వసించడి ఆస్తికులు మాత్రము వేద నిర్దేశం పైననే తమ నిర్ణయములకు ఒత్తురు. వర్ణాశ్రమ విధానం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఉన్నారమ్మా? హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు చదువుతారు ప్రభు. చదువుతాను ప్రభుజీ. వర్ణాశ్రమ విధానం అంతయు దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచుటకే ఉద్దేశింపబడినదని విష్ణు పురాణం నందు తెలుపబడినది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ధర్మములు గాని లేదా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసుల ధర్మములు గాని నిర్వహింపబడుటకు ఉన్నటి విధి నియమములు దేవదేవుని ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినవి. ప్రస్తుతము నామమాత్ర బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ మూల సంస్కృతిని కోల్పోయినప్పటికీ జన్మ హక్కుచే బ్రాహ్మణులమని, క్షత్రియులమని, వైశ్యులమని, శూద్రులమని చెప్పుకొంచుంది. అయినను అట్టి వర్ణాశ్రమ విభాగములు విష్ణు భగవాను అత్యున్నత కొరకే ప్రత్యేకంగా ఉద్దేశింపబడినవనడి విషయంను వారు పూర్తిగా నిరాకరించేది. భగవంతుడు నిరాకారుడు అనుచు శంకరాచార్యులు ప్రతిపాదించిన అత్యంత ప్రమాదకరము మాయావాద సిద్ధాంతమును వేదోపదేశములతో ఏమాత్రము పసరదు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు మాయావాద తత్వవేత్తలను గొప్ప కృష్ణాపరాధులుగా వర్ణించిరి. వేదోపదేశములకు కట్టుబడనివాడు వైదిక విధానమును అనుసరించి నాస్తికుడు అనబడును. బుద్ధుడు తన అహింసా సిద్ధాంతమును ప్రచారం కావించినప్పుడు వేద ప్రమాణము ధిక్కరింపవలసి వచ్చింది. ఈ కారణం చేతనే వేదవాదులచే అతడు నాస్తికుడిగా భావింపబడింది. బుద్ధుని సిద్ధాంతమును అనుసరించడి వారు వేద ప్రమాణమును
నిరసించడి కారణంన నాస్తికులని శ్రీ చైతన్య మహాప్రభు స్పష్టంగా పలికిరి. అయినను జిత్తులతోనూ కపటోపాయములతోనూ వేద ప్రమాణమును పునఃస్థాపింపగోరుచు నిజమునకు బుద్ధిని సంప్రదాయమునకు చెందిన మాయావాద తత్వంనే అనుసరించి శంకరానుయులు బౌద్ధుల కన్నను మరింత ప్రమాదకరమైన వారిని ఆయన భావించరు. భగవద్రూపమును మనము ఊహించుకొనవలే మనుచు శంకరానుయులు పలికెడి సిద్ధాంతము భగవత అస్తిత్వమునకు నిరాకరించట కన్నను మరింత ప్రమాదకరమైనది. నాస్తికులు మాయావాదులు తాత్విక సిద్ధాంతములను పరిగణింపక కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు భగవద్గీతలో తెలుపబడిన ఆదేశములను అనుసరించి జీవనము కొనసాగించరు. సమస్త వేద వాంగ్మయం సారమం అంగీకరింపబడిన భగవద్గీత 18 శ్లోకం యందు ఈ విధంగా తెలుపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. లలిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. యథ ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణులకు మూలమైన వాడు, సర్వవ్యాపి అయిన భగవానుని మనుజుడు విద్యుక్త ధర్మ నిర్వహణచే అర్చించి పూర్ణత్వమును బడయగలడు. వేదాంత సూత్రముల యందు జన్మాద్యస్య యతః వర్ణింపబడినట్లు పూర్ణ పురుషోత్తముడకు భగవానుడే సమస్తమునకు మూలమై ఉన్నాడని ఇది సూచించుచున్నది. అహం సర్వస్య ప్రభవః, నేనే సమస్తమునకు మూలమును అనుచు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో దీనిని ధృవపరచెను. దేవదేవుడే సమస్త ఉద్భవములకు ఆదిమూలమై ఉన్నాడు. అదే సమయమున అతడే పరమాత్మ రూపమున సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కనుక పరతత్వమనగా భగవానుడే విద్యుక్త ధర్మ నిర్వహణచే స్వకర్మణ తమభ్యర్చ్య దేవదేవుని సంతుష్టిపరచుటకే ప్రతి జీవుడును ఉద్దేశింపబడి ఉన్నాడు. ఈ సూత్రమును ప్రజలలో ప్రవేశపెట్టవలనని పృథువు కోరి ఉండెను. మనుజుడు వివిధ కర్మలలో నియుక్తుడై ఉన్నప్పుడు అట్టి కర్మ నిర్వహణము ద్వారా దేవదేవుని సంతృప్తి పరుప యత్నించుట మానవ నాగరికత యందలి ముఖ్యాంశము. అదే అత్యుత్తమ జీవన పూర్ణత్వము. స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. కృష్ణ వాయిస్ రావట్లేదమ్మా మాతాజీ. ప్రతి మాతాజీ చదువుతారమ్మా? విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా అతడు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచి తత్ఫలితబడెను. ప్రతి ఒక్కరును ఈ సూత్రమునే అనుసరింపవలెను. దీనిని అనుసరింపని నాస్తికుడు భగవద్గీతలో 16వ అధ్యాయం 19వ శ్లోకంలో తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ అను వాక్యముచే గ్రహింపబడిరి. దేవదేవుని ఎడ ద్వేషమును కలిగిన వారు నరాధములు, దుష్కృతులని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. భగవన్ నియమములచే అటువంటి దుష్కృతులు అంధకార బంధురమగు ప్రాంతములలోనికి త్రోయబడి ఆసురీ జన్మములను పొందుదురు. అట్టి అసురులు జన్మ జన్మాంతరములు ఇంకను పతనము చెందుచు చివరకు పెద్ద పులులు వంటి అతి క్రూరమగు జంతు జన్మలను పొందుదురు. ఆ విధముగా కృష్ణ పరజ్ఞానము లేకుండా వారు కోట్లాది సంవత్సరములు తపస్సులోనే నిలిచి ఉండవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. తమస్సులోని తమస్సు. భారతి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? అనిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సమ్మా చదవండి. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తముడని పురుషులలో ఉత్తముడు తెలియబడినాడు. ఇతర జీవుల వలె అతడును పురుషుడు, కానీ నిత్యులలో అతడు పరమశ్రేష్ఠుడు లేదా వారికి ప్రభువు అయి ఉన్నాడు. ఈ విషయము వేదములలో కూడా నిత్యో నిత్యానాం చేతనానాం అని తెలుపబడినది. అనగా నిత్యులలో పరమ నిత్యుడు అతడే. అతడు పరిపూర్ణుడు. ఇతర జీవుల వ్యవహారంలో జోక్యము చేసుకొని ఏదో లాభమును పొందవలసిన అవసరము అతనికి లేదు.
అయినను ఎల్లరను పోషించు వాడైనందున జీవులందరూ సుఖవంతులగునట్లు వారిని తగిన స్థాయికి తెచ్చుటకు అతనికి అధికారము కలదు. సంతానమంతయు తన నిర్దేశంలో సుఖవంతులు కావాలని తండ్రి కోరినట్లుగా జీవులందరూ సుఖవంతులగునట్లు చూచుటకు దేవదేవుడు శ్రీకృష్ణునికి అధికారము కలదు. ఈ భౌతిక జగత్తులో సుఖవంతులగుటకు అవకాశమే లేదు. తండ్రి మరియు అతని సంతానము నిత్యులే అయినను జీవుడు సచ్చిదానందమయ జీవన స్థితికి అరుదించనిచో సుఖం అనేది ప్రశ్నయే లేదు. పరమ నిత్యుడైన పురుషోత్తముడు సామాన్య జీవుల నుండి ఏదో లాభమును పొందవలసిన అవసరము లేనప్పటికీ వారి మంచి చెడు విధానములను వివేచించేది హక్కును అధికారమును కలిగి ఉన్నాడు. ఇదివరకే మనము చర్చించినట్లు దేవదేవుని సంతృప్తి పరచుటకు ఉద్దేశింపబడిన కర్మపథమే సరి అయిన పద్ధతి. స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి పరితోషణం. జీవుడు ఏ విద్యుక్త ధర్మము నందైనను నియుక్తుడు కావచ్చును, కానీ తన కర్మలలో పూర్ణత్వమును గోరినచో దేవదేవుని సంతృప్తి పరపవలసి ఉండును. అందువలన భగవానుని ప్రసన్నని చేసిన వాడు శ్రేష్టతరముకు జీవన సౌకర్యములను పొందగా అతనికి ఆ సంతోషంను కలుగు చేసిన వాడు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొనును. కనుకనే కర్మలు రెండు రకములని, అనగా లౌకిక కర్మ మరియు యజ్ఞార్థము చేయబడేది కర్మ, యజ్ఞార్థ కర్మ అని నిర్ణయించబడినది. మనుషుడు ఉనర్చునట్టి యజ్ఞార్థము కానట్టి కర్మ బంధ కారణమగును. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధన. విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞ రూపమున కర్మనున్నరించవలెను. లేనిచో ఆ కర్మ మనుజుని ఈ భౌతిక జగమున బంధితుని చేయును. భగవద్గీత 3:9. కర్మ బంధం అనున్నది కఠినమగు ప్రకృతి నియమముల ద్వారా అమలు చేయబడును. ఆ విధముగా భౌతిక ప్రకృతి చే కలుగ చేయబడే అడ్డంకులను తొలగించుటకు చేసేది తీవ్ర సంఘర్షణమే భౌతిక అస్తిత్వము. ఆ అడ్డంకులను అధిగమించుటకే అసురులు ఎల్లవేళలా పోరాటము సల్పుచుందురు. ఇక ప్రకృతి మాయా వలన మూడులగు జీవులు ఈ భౌతిక జగమునందు కష్టించి పనిచేయుచు దానిని సౌఖ్యమని భావించుచుందురు. ఇదే మాయా అనబడును. కఠినమగు ఈ జీవన సంఘర్షణలో వారు పరమాధికారి పురుషోత్తముడు దేవదేవుడు యొక్క అస్తిత్వమునే నిరసింతురు. రాజ్యం నందు రాజు శాసనములను హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుజీ ఒకసారి పేజీ నెంబర్ చెప్పరా? 75వ పేజీ అమ్మా, 2వ పారాగ్రాఫ్ నుంచి. 75 2. ఏమునందు రాజు శాసనములు జారీ చేసినట్లు దగ్గర నుంచి. రాజ్యమునందు రాజు శాసనములను జారీ చేసినట్లు జీవుల కర్మలను క్రమపరచుటకు భగవానుడు కొన్ని నియమములను విధించెను. ఎవరు ఆ చట్టమును అతిక్రమింతురో వారు శిక్షకు గురి అగుదురు. అదే విధముగా భగవానుడు చ్యుతి లేనట్టి వేద జ్ఞానము నొసగినాడు. పొరబడుట, మోహంనకు గురి అగుట, మోస ప్రవృత్తి, అసంపూర్ణమగు ఇంద్రియములను కలియుండుట వంటి 4 మానవ దోషములు దాని యందు కానరావు. వేద నిర్దేశమును తీసుకొనక ఇష్టమొచ్చినట్లు మతి తప్పి వర్తించినచో భగవంతుని చట్టములచే మనము తప్పక శిక్షింపబడుదుము. ఆ భగవంతుడే 84 లక్షల జీవజాతులలో జన్మను కలగజేయుచుండును. అంతటా ప్రకృతిచే ఒసగబడేడి దేహమును బట్టి మన భౌతిక అస్తిత్వము లేదా ఇంద్రియ భోగము కొనసాగుచుండును. ఆ విధముగా పుణ్య పాపములు కలుగుచుండును. ఈ విషయము భగవద్గీత 7.28 ఇట్లా స్పష్టంగా తెలుపబడినది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పాపమయ జీవన కర్మలనన్నింటినీ పూర్తిగా దాటిన వాడు కేవలము పుణ్యకర్మలలో నియుక్తుడైనప్పుడే ఇది సాధ్యపడగలదు. తనకు భగవానుతో గల నిత్య సంబంధమును అవగతము చేసుకొనును. ఆ విధముగా అతడు దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కాగలడు. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవలోనే సతతము నెలకొనిన జీవితము అదోక్ష చర్య లేదా కృష్ణ భక్తి భావనాయుత జీవనము అనబడును. తన ప్రజలు దానినే అనుసరించవలనని ఋతువు తలచెను. నానా విధములగు జీవజాతుల మరియు నానా విధములగు భౌతిక స్థితులు అకస్మాత్తుగానో అక్కర కోసమో కలగవు.
జీవుల పాపపుణ్యముల దృష్ట్యా భగవంతుడు ఏర్పాటు చేసిన వివిధ ఏర్పాట్లే అవి. పుణ్యకర్మలు చేసి జీవుడు మంచి దేశములో యోగ్యమగు వంశమున జన్మించవచ్చును, సుందరమగు దేహమును పొందవచ్చును, లేదా గొప్ప విద్యావంతుడో ధనవంతుడో కావచ్చును. కనుకనే మనము వివిధ ప్రాంతములలో వివిధ లోకములలో నానా విధములగు జీవన ప్రమాణములను, దేహ లక్షణములను, విద్యా యోగ్యతలను గాంచుచున్నాము. అవన్నీయును పాపపుణ్యములను అనుసరించి దేవదేవుడు ఒసగినవే. అనగా నానావిధ జీవితములు అకస్మాత్తుగా గాక పూర్వ ఏర్పాటుచే ఏర్పడుచున్నవి. ఆ ప్రణాళిక వేద జ్ఞానమున ఇదివరకే వివరింపబడినది. మనుజుడు ఈ జ్ఞానం యొక్క లాభమును బడసి కృష్ణ భక్తి భావన నలవర్చుకొని అంత్యమున భగవద్ధామమున కేగునట్లు ముఖ్యంగా మానవ జన్మలో జీవితము మలుచుకొనవలను. తలవని తలంపుగా అనడి సిద్ధాంతము వేద సారస్వతమున. కృష్ణ మాతాజీ ముందుకెళ్తామా? థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ లేనట్టున్నారు. తలవని తలంపగా అనటి సిద్ధాంతము వేద సారస్వతమున అజ్ఞాన సుకృతి అనే పదములో వివరించబడింది. కర్తకు తెలియకుండానే చేయబడు పుణ్యకర్మలను అది సూచించింది. కానీ నిజమునకు అవి కూడా ఏర్పాటు చేయబడినవే. ఉదాహరణకు శ్రీకృష్ణుడు సామాన్య మానవునిగా అరుదించను, లేదా శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినట్లు భక్తునిగా అరుదించును, లేదా తన ప్రతినిధిగా గురువునో విశుద్ధ భక్తునో పంపించను. ఇది కూడా దేవదేవునిచే ఏర్పాటు చేయబడిన కర్మయే. వారు వచ్చి ప్రచారము కావించి ఉపదేశం నొనరించు. భగవంతుని మాయకు వసుడైన వాడు అంతటా వారిని కలుసుకొనుటకు, వారితో సంభాషించుటకు, వారి నుండి ఉపదేశము బడయుటకు జీవుడు ఏదో ఒక విధముగా అట్టి వారిని సన్నజొచ్చినచో, వారి సన్నిహిత సాంగత్యమున కృష్ణభక్తి పారాయణుడు అయినచో జీవితం యొక్క భౌతిక స్థితిల నుంచి బయటపడగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది విధముగా ఉపదేశించున్నారు. సర్వధర్మా అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షాయిష్యామి మా సూచః. ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణుకున్నది, నిన్ను సర్వ పాప ఫలముల నుంచి నేను ముక్తినిగా భావించను. పొందకు సర్వ పాపేభ్య అనగా సమస్త పాపముల నుండి అని భావం. విశుద్ధ భక్తునితో గాని గురువుతో గాని పృథువు వంటి ప్రామాణికమడుగు భగవత్తో గాని కలిగిన సాంగత్యావకాశం వినియోగించుకుని శ్రీకృష్ణుని శరణుజొచ్చిన వాడు ఆ దేవదేవునిచే రక్షింపబడును. అంతటా అతని జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 28, 29 శ్లోకంలో మనోరుత్థాన పాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షే రంగస్యాస్మత్ పితుః ఈశానామదాన్యేషాం అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతా. మనువు యొక్క అనగా స్వయంభవ మనువు ఉత్తాన పాదస్య ధ్రువుని తండ్రి ఉత్తాన పాదుని యొక్క ధ్రువస్య ధ్రువుని యొక్క అపి నిక్కముగా మహీపతే మహారాజగు ప్రియవ్రతస్య ధ్రువుని వంశములోని వాడైన ప్రియవ్రతుని యొక్క రాజర్షేహ రాజర్షుల యొక్క అంగస్య అంగరాజు యొక్క అస్మత్ నా యొక్క పితుః తండ్రికి ఈదృశానాం అట్టి మహానుభావులు అథ కూడా అన్వేషాం ఇతరుల యొక్క అజస్య పరమనిత్యుని యొక్క చ కూడా భవస్య జీవుల యొక్క చ కూడా ప్రహ్లాదస్య ప్రహ్లాదుని యొక్క బలి మహారాజు యొక్క చ కూడా అపి నిక్కముగా కృత్యం వారిచే సమ్మతింపబడినది అస్తి కలదు గదాభృత గదాధార్యగు దేవదేవుడు. అనువాదము. ఈ విషయము వేద నిదర్శనము చేతనే కాక మనువు ఉత్తానపాదుడు ధ్రువుడు ప్రియవ్రతుడు నా పితామహుడుగు అంగమహారాజు వంటి మహానుభావుల వ్యవహారము చేతను మరియు ప్రహ్లాదుడు బలి వంటి ఇతర మహాత్ముల చేతను సామాన్య జీవుల చేతను ధ్రువపరపబడినది. ఆస్తిక మహాశైలకు వారందరూ
గదాధారియకు భగవానుని అస్తిత్వమును విశ్వసించి ఉండిరి. హరే కృష్ణ. భాష్యం. సాధు మహాత్ములను గురు నిర్దేశమున శాస్త్రమును అనగా సాధు శాస్త్ర గురువాక్య శాస్త్రమును అనుసరించుచు మనుషుడు తన కర్మలకు సరి అయిన పథమును నిర్ణయించుకొనవలెనని నరోత్తమదాస ఠాకూర్ పలికిరి. భగవద్ ఆదేశములైన వైదిక ఉత్తర్వులను అనుసరించువాడే సాధువు. ఇక గురువు అనేది పదము వేద ప్రమాణమును మరియు మహానుభావుల జీవితములను అనుసరించుచు తగిన నిర్దేశమును అసగువానిని సూచించును. కనుక మృదు మహారాజు ఇచ్చట పేర్కొనినటువంటి స్వయంభవ మనువు మొదలగు ప్రామాణిక పురుషులను అనుసరించియే జీవితమును చక్కగా మలుచుకొనుట ఉత్తమోత్తమ పద్ధతి. శ్రీమద్ భాగవతమున విశేషముగా పేర్కొనబడినటువంటి మహాజనులను అనుసరించుట జీవితములో అత్యంత సురక్షితమగు మార్గము. బ్రహ్మ, శివుడు, నారదముని, మనువు, సనకాది కుమారులు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, యమరాజు, భీష్ముడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, కపిలముని అనువారే ఆ మహాజనులు. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీమాతాజీ ఉన్నారమ్మా? సుధామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. ఏ శ్లోకం అండి? పేజ్ నంబర్ 78. 78. హరే కృష్ణ. 30వ శ్లోకం. దౌహిత్రాది నృతే మృత్యోః శోచ్యాన్ ధర్మ విమోహితాన్ వర్గ స్వర్గాపవర్గాణాం ప్రాయేణైకాత్మయ హేతునా. దౌహిత్రి ఆది నా తండ్రి వేణుని వంటి పౌత్రులు. ఋతే తప్ప, మృత్యోః మృత్యుదేవత, శోచ్యాన్ అతి దుష్టుగు, ధర్మ విమోహితాన్ ధర్మపదమున విమోహితులు అయిన వారు. వర్గ ధర్మము, అర్థము, కామము, మోక్షము. స్వర్గ ఉన్నత లోకవాసము. అపవర్గాణ భౌతిక కల్మషము నుండి విడివడి. ప్రాయేణ దాదాపు ఎల్లప్పుడూ. ఏక ఒక్కడే. ఆత్మ్య దేవదేవుడు. హేతున కారణుడు. మృత్యువు యొక్క పౌత్రుడగు వేనరాజు అనగా నా తండ్రి వంటి అతి దుష్టజనులు ధర్మపదమున విమోహితులైనను నేను పేర్కొనినటువంటి మహానుభావులందరూ ధర్మార్థ కామ మోక్షములను లేదా ఉన్నత లోకవాసమును వసగువాడు ఈ లోకమున ఒక్క దేవదేవుడే అని అంగీకరింతురు. భాష్యము. పృథు మహారాజు తండ్రియగు వేణుడు భగవానుని అస్తిత్వమును నిరసించి యజ్ఞ విధానమున ఆ దేవదేవుని సంతృప్తిపరచడి పద్ధతిని తోసిపుచ్చినందున సాధువులచే బ్రాహ్మణులచే శపింపబడిను. అనగా అతడు భగవదస్తిత్వమును విశ్వసింపని నాస్తికుడై ఉండి తన రాజ్యములో సమస్త వైదిక క్రతువులను ఆపివేయించెను. ధర్మ కార్య నిర్వహణ విషయమును వేణుడు పరమ మూర్ఖుడైనందున అతని స్వభావము హేయమైనదని గర్హమైనదని పృథువు భావించెను. ధర్మార్థ కామ మోక్షములలో సఫలత్వము నొందుటకు దేవదేవుని ప్రమాణమును అంగీకరింపవలసిన అవసరము లేదని నాస్తికుల అభిప్రాయము. ధర్మము అనేది కేవలము ఊహాత్మకమైన దైవమును స్థాపించుటకు మాత్రమే అని, దాని వలన మనుజుడు నీతి నిజాయితీ కలవాడై సంఘమున శాంతి నెలకొనగలదని వారు తలుతురు. నిజమునకు ఈ ప్రయోజనమునకైనను దైవమును అంగీకరింపవలసిన అవసరం లేదని, మనిషి నైతిక విలువలను మరియు నిజాయితీని పాటించిన చాలునని వారు పలుకుదురు. ఆర్థికాభివృద్ధికై చక్కని ప్రణాళికను కావించి కష్టించి పనిచేసినచో దానికి ఫలితము దానంతటా అదే లభించగలదని, ఇంద్రియ భోగము కూడా భగవత్కరుణపై ఆధారపడదని, ఎలయన ఏదో ఒక విధముగా తగినంత ధనమును సంపాదించగలిగినచో మనిషి పుష్కలముగా ఇంద్రియ భోగావకాశమును పొందగలగనని వారి వాదము.
ఇక మోక్షమునకు సంబంధించినంత వరకు దానిని గూర్చిన చర్చయే అవసరము లేదని, ఏలయన మరణానంతరము తయు ముగిసిపోవునని కూడా వారు చెప్పుదురు. కానీ పృథు మహారాజు అటువంటి నాస్తిక అనగా మృత్యు యొక్క మనుముడైనట్టి తన తండ్రి వంటి వారులందరూ అటువంటి వారి నాస్తికుల వచనమును ప్రమాణమును అంగీకరింపలేదు. సాధారణముగా కుమార్తె తండ్రి గుణములను, కుమారుడు తల్లి గుణములను పుణికిపుచ్చుకొందురు. మృత్యు కుమార్తెయగు సునీత తన తండ్రి గుణములనన్నిటినీ పొందినందున వేణుడు ఆమె గుణములను పొందయుండెను. నిరంతర జన్మ మృత్యువులలో చిక్కియుండెడివాడు లౌకికమగు ఆలోచనలకు పరమైన వానిని అవగతము చేసుకొనజాలడు. వేణుడు అటువంటి వాడే అయినందున భగవదస్తిత్వమును విశ్వసింపలేదు. నవనాగరికత వేణుని పద్ధతినే అనుసరించుచున్నది. కానీ నిజమునకు మనము ధర్మార్థ కామమోక్షములను సునిశ్చితముగా అధ్యయనము చేసినచో భగవంతుని ప్రమాణమును అంగీకరింపగలదు. వేద వాంగ్మయమును అనుసరించి ధర్మమనున్నది కేవలము భగవంతుడు నియమావళినే కలిగి ఉన్నది. హరే కృష్ణ. ధర్మము ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారా? శారదా స్వరూపనేని. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ధర్మము మరియు నైతిక వర్తనము అనే విషయమున భగవానుని అధికారమును అంగీకరింపనివాడు సమానమగు నైతిక విలువలను కలిగిన ఇరువురు పురుషులు ఎందులకే భిన్నమగు ఫలితములను పొందుదురో వివరింపవలసి ఉండును. ఇరువురు పురుషులు ఒకే నైతిక విలువలను నిజాయితీని కలిగి ఉన్నప్పటికీ వారి స్థితులు సమానముగా నుండకపోవుటను మనము సాధారణంగా గమనింతుము. అదే రీతిగా ఆర్థికాభివృద్ధి రంగములో కూడా ఇరువురు రేయింబవులు కష్టించి పనిచేసినను ఫలితములు సమానముగా ఉండకపోవుట గోచరణీయమే. ఒకడు కష్టపడకుండానే గొప్ప ఐశ్వర్యం అనుభవింపవచ్చును. ఇంకొకడు కష్టించి పనిచేసినను 2 పూటల తగినంత ఆహారమును పొందలేకపోవచ్చును. అదే విధముగా ఇంద్రియ భోగ విషయములో కూడా మనుజుడు తగినంత ఆహారమును కలిగి ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారములలో సుఖముగా నుండకపోవచ్చును, లేదా కొన్ని మార్లు వివాహము కూడా కాకపోవచ్చును. కానీ ఇంకొకడు తగినంత ఆర్థిక స్తోమత లేకపోయినను పుష్కలముగా ఇంద్రియ భోగావకాశమును కలిగి ఉండవచ్చును. శునక సూకరములు వంటి జంతువు కూడా మనిషి కన్నను ఎక్కువ ఇంద్రియ భోగావకాశం కలిగి ఉన్నది. మోక్షము మాట అటుంచి జీవితమునకు ప్రాథమిక అవసరములైనట్టి ధర్మార్థ కామములను మాత్రమే పరిగణించినను అవి ఎల్లరికూ సమానముగా లేనట్లు మనము గాంచవచ్చును. కనుక వివిధ స్థితులను నిర్ణయించువాడు ఒకడు కలడని మనము తప్పక అంగీకరింపవలేను. సారాంశమేమనగా మోక్షమునకే గాక ఈ భౌతిక జగమునందరి సామాన్యమగు విషయముల కొరకును మనుజుడు భగవంతునిపై ఆధారపడవలేను. ధనవంతులకు తల్లిదండ్రులను కలిగి ఉన్నప్పటికీ సంతానము కొన్ని మార్లు సుఖముగా నుండదని పృథు మహారాజు సూచించుచున్నాడు. అదే విధముగా నిపుణుడైన వైద్యుడు విలువైన ఔషధం నొసగినను కొన్ని మార్లు రోగి మరణించవచ్చును, లేదా సురక్షితమగు నావ ఉన్నప్పటికీ మనిషి నీటిలో మునిగిపోవచ్చును. ప్రకృతి కలగజేసే అడ్డంకులను పరిహరించుటకు మనము తీవ్ర సంఘర్షణ సల్పినను భగవద్ అనుగ్రహమును బడయనిదే మన యత్నములు సఫలము కాజాలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మృత్యు యొక్క పౌత్రుడు మేనరాజు అంటే మేనరాజు మృత్యు యొక్క మనుడండి. ముందులో ఒకసారి కొడుకు కూతురు పుడతారు కదమ్మా, మృత్యు తాలూకు వాళ్ళని వస్తారు కదా, గుర్తుందా? మనకి వచ్చింది ఒక దగ్గర. పుత్రులుగాను అట్లా చెప్తారు కదా, చార్ట్ లో కనబడుతుంది. స్వాతి మాతాజీ లేరు, అనుపమ మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా. 31వ శ్లోకం. యాత్ర ఎలా జరిగింది? బాగుందమ్మా, బాగా అయిపోయింది. 31వ శ్లోకం. యత్పాద సేవాభిరుచిస్తపస్వినా మశేష జన్మోపచితం మలంధియః సద్య క్షీణోత్
क्षीणोत्वन्महमेधति सति यथा पदाङ्गुष्ठ विनिसृता सरित् యత్పాద యవ్వాని పాదపద్మములు సేవ సేవ అభిరుచి అభిరుచి తపస్విన తీవ్రమగు తపస్సును చేసడి వారలు అశేష అనేకముగా జన్మ జన్మలు ఉపచితం ప్రోగు చేసుకొనిన మల మాలిన్యము ధియ మనస్సు సద్య శీఘ్రమే క్షీణోతి నశించును అన్వహం అనుదినము ఏధతి వృద్ధి చేయుచు సతి అయినందున యథావలే పద అంగుష్ట పాద పద్మ బొటన వ్రేలు నుండి వినిసృత వెలువడిన సరిత్జలము అనేక జన్మల నుండి మనసులో ప్రోగుపడిన మాలిన్యమును దుఃఖిత మానవాళి భగవత్పాద పద్మ సేవాభిరుచిచే శీఘ్రమే క్షాళనము చేసుకొనగలదు. భగవానుని చరణ కమల అంగుష్టము నుండి బహిర్గతమయ్యడి గంగాజలము వలె ఆ పద్ధతి తక్షణమే మనస్సును శుద్ధిపరచగా కృష్ణ భక్తి భావన క్రమముగా వృద్ధి చెందదు. భాష్యము నిత్యము గంగా స్నానము చేసడి వాడు దాదాపుగా అన్ని రోగముల నుండి విముక్తుడై ఉండుటను భారతదేశంలో వాస్తవముగా గాంచవచ్చు. కలకత్తా నగరంలోని ఒక మర్యాదస్తుడైన బ్రాహ్మణుడు వైద్యుని మందుని ఏనాడనూ తీసుకోలేదు. కొన్ని మార్లు అనారోగ్యము కలిగినప్పటికీ అతడు వైద్యం నుండి మందును తీసుకొనక కేవలం గంగాజలం త్రాగి అతి శీఘ్రముగా ఆరోగ్యవంతుడయ్యేవాడు. గంగాజలం యొక్క మహిమ భారతీయులందరికీ విదితమే. గంగా నది కలకత్తా నగరము ప్రక్కగా ప్రవహించుచున్నందున ఆ జలములో కొన్ని మార్లు మలము నది చెంతనున్న కర్మాగారం నుండి వచ్చిన కాలుష్యము ఉండవచ్చు. అయినను వేలాది మంది దానిలో మాడుచు చక్కని ఆరోగ్యమును మరియు ఆధ్యాత్మిక అభిరుచిని పొందుతున్నారు. గంగాజలం యొక్క మహిమయే అది. శ్రీకృష్ణ పాద పద్మ అంగుష్టము నుండి బహిర్గతమైన కారణమున గంగా నది మహిమాన్వితమైనది. అదే విధముగా ఎవడేని కృష్ణపాద పద్మ సేవను గ్రహించినచో లేదా కృష్ణ భక్తి భావన స్వీకరించినచో అనేక జన్మల నుండి ప్రోగపడిన మాలిన్యము శీఘ్రమే ప్రక్షాళనం కాగలదు. గత చరిత్రం ఎంత చెడ్డగా ఉన్నప్పటికీ కృష్ణ భక్తి భావన స్వీకరించినంతనే జనులు సమస్తమగు అనర్థముల నుండి బయటపడి త్వరితగతిని ఆధ్యాత్మిక పురోగతి నొందుటను నేను ప్రత్యక్షముగా గాంచితిని. కనుకనే ఋతు మహారాజు ఉపదేశించిందేమనగా దేవదేవుని అనుగ్రహం లేకుండా ఎవ్వడును నామమాత్ర నైతిక విలువలు ఎందుకు గాని ఆర్థికాభివృద్ధి ఎందుకు గాని లేదా ఇంద్రియ భోగమునందు గాని ప్రగతి నొందజాలరు. కనుక అతడు కృష్ణ సేవను అనగా కృష్ణ భక్తి భావన స్వీకరించవలసినదే. అంతటా భగవద్గీత యందు ధృవపరపబడినట్లు అతడు సత్వరమే ధర్మాత్ముడు కాగలడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి. ప్రతి ఒక్కడు భగవదాశ్రయమును గొప్ప శీఘ్రమే పవిత్రుడు కావాల్సిందిగా ఆదర్శనీయ రాజు పృథువు ఉపదేశించుచున్నాడు. కేవలము తనకు శరణుజొచ్చుట ద్వారా మనుజుడు సమస్త పాపముల నుండి వెంటనే విడువడనని శ్రీకృష్ణ భగవానుడు సైతము భగవద్గీతలో పలికారు. శరణాగతుడైనంతనే మనుషుని సమస్త పాపములను శ్రీకృష్ణుడు హరించి వేసే రీతి శ్రీకృష్ణుని బాహ్య వ్యక్తీకరణమైన గురుదేవుడు అనగా భగవద్ అనుగ్రహ రూపమును పనిచేయునట్టి కృష్ణ ప్రతినిధి శిష్యుని దీక్షా కార్యము పూర్తయినంతనే అతని పాపములు తాను స్వీకరించు. కనుక శిష్యుడు గురువు గారు వసగ ఆదేశములను అనుసరించినచో పవిత్రముగా నుండి భౌతిక కల్మషములచే కలుషితము కాకుండాను. కనుకనే శ్రీకృష్ణ ప్రతినిధి పాత్రను పోషించినట్టు గురుదేవుడు శిష్యుని పాపమునంతటినీ తీసుకోవలసి ఉండడని శ్రీ చైతన్య మహాప్రభు పలికి. కొన్ని మార్లు గురువు శిష్యుల పాపములచే ఉద్విగ్నతకు గురి అయి వారిని అంగీకరించినందులకు విపత్తులు పాలవుచును. కనుకనే గురువు పెక్కురు శిష్యులను స్వీకరించరాదని మహాప్రభు ఉపదేశించు. హరే కృష్ణ. హరే కృష్ణ. 32వ శ్లోకం. వినిర్ధృత శేష మనోమలః పూమాన సంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదంఘ్రి మూలే కృతకేతనః పునర్
న సంస్కృతిం క్లేశవహం ప్రవచ్చతే. వినిరుద్ధత విశేషంగా ప్రక్షాళితమైన వాడు. అశేష అశేషము మనః మలహ మానసిక కల్పనము లేదా మనసులో పోగుపడిన మాలిన్యం. పూమాన్ పురుషుడు అపంగా విసుగు చెంది విజ్ఞాన వైజ్ఞానికంగా విశేష విశేషముగా వీర్యవాన్ భక్తి యోగ బలముచే యత్ యవ్వాని ఆంగ్రి పాదపద్మములు మూలే మూలము చెంత కృతకేతన ఆశ్రయమును కొని పునః తిరిగి సంస్కృతి భౌతిక అస్తిత్వము క్లేశవహం క్లేశభరితమగు నా ప్రపంచతే రాడు. అనువాదం. భక్తుడు భగవత్ చరణారవిందమును ఆశ్రయించినప్పుడు అపార్థము లేదా మానసిక కల్పనము పూర్తిగా ప్రక్షాళితమై అతని యందు వైరాగ్యం ప్రకటమవును. భక్తి యోగ బలము చేతినే అది సాధ్యపడగలదు. భగవత్ పాద పద్మ మూలమును ఆశ్రయించిన భక్తుడిక ఈ తాపత్రయ పూర్ణమగు భౌతిక స్థితము తిరిగి రాడు. భాష్యం. శిష్టాష్టక ఉపదేశమును శ్రీ చైతన్య మహాప్రభు చే తెలుపబడినట్లు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని హరినామ సంకీర్తనం చేర్చే లేదా భగవాన్ మహిమల శ్రవణ కీర్తన విధానములచే మనుజుని మనస్సు నుండి క్రమముగా ధూళి తొలగిపోను. అనంతకాలము నుండి ఉన్నట్టు భౌతిక సాంగత్యం వల్ల మన మనసులో ధూళి రాసులు ప్రోగుబడినవి. జీవుడు తనను దేహంగా భావించినప్పుడు ఇటువంటి ప్రభావం కలగలదు. దేహాత్మ భావన వలన అతడు ప్రకృతి యొక్క కఠిన నియమములకులోనే నిరంతరముగా జన్మ మృత్యు వలయంలోనికి త్రోయబడి. కానీ మనుషుడు భక్తి యోగంచే బలపడినప్పుడు అతను మనస్సు నుండి అపార్థము తొలగిపోయి భౌతిక అస్తిత్వం నందు గాని లేదా ఇంద్రియ భోగం నందు గాని అభిరుచిని కోల్పోను. భక్తి అనున్నది వైరాగ్యం చేతిని జ్ఞానము చేతను వర్ణితమగును. జ్ఞానం అనగా తాను దేహమును కాదని అవగాహన. ఇక వైరాగ్యం అనగా ఇంద్రియ భోగమునందు అభిరుచిని లేకుండా అని అర్థం. భవబంధ విముక్తికి మూల నియమములైన ఈ రెండింటిని భక్తి యోగ బలముచే అనుభూతం అనుచుకొనవచ్చు. ఆ విధంగా భక్తుడు శ్రీకృష్ణ భగవాని పాద పద్మ సేవలో సుస్థిరుడైనంతటా దేహ చేహానంతరము ఈ భౌతిక జగత్తునకు తిరిగి రాడు. ఈ విషయము ఆ దేవదేవుని చేతనే భగవద్గీతలో ద్రోపడపడింది. త్వక్త దేహం పునర్జన్మ నైతి మామేతి శోచన. ఈ శ్లోకంలో విజ్ఞాన అను పదం విశేషంగా ప్రధానమైనది. మనుషుడు తనను దేహంగా భావించినప్పుడు పొందడి ఆధ్యాత్మిక స్వరూప జ్ఞానమే భగవద్గీతలో బ్రహ్మభూతమని అనగా ఆధ్యాత్మికానుభూతి పునరుద్ధరణ వివరింపబడింది. భౌతిక జీవనం నందరి బద్ధ స్థితిలో జీవుడు తనను భౌతికమని తలచడి కారణమున ఆధ్యాత్మిక అనుభూతిని పడేయగలడు. భౌతిక అస్తిత్వములకు ఆధ్యాత్మిక స్థితికి గల భేదమును ఎరుగటే జ్ఞానం అనబడింది. జ్ఞాన స్థాయికి అనగా బ్రహ్మభూత స్థితికి వచ్చిన తర్వాత మనుషుడు చరమముగా భక్తి యోగమునకు అనుభవించింది. దానిలో అతడు తన నిజ స్థితిని భగవాన్ స్థితిని పూర్తిగా అవగతము చేసుకుంది. ఆ అవగాహనే ఇచ్చట విజ్ఞాన విశేషమని వివరింపబడి కనుకనే భగవానుడు తనను గూర్చిన జ్ఞానమును విజ్ఞానమని పలికను. అనగా మనుజుడు భగవద్ విజ్ఞానవంతుడైనంతటా అతని మోక్షగతి సునిశ్చితం కాగలడు. భగవద్గీత 9వ అధ్యాయం 2వ శ్లోకం మీద భక్తి యోగ విజ్ఞానం ప్రత్యక్షావగమం ధర్మం అనుభవం ద్వారా ధర్మమును ప్రత్యక్షంగా అవగతం అంచుకుంట అని వర్ణింపబడింది. భక్తి యోగానుష్ఠానం ద్వారా మనుషుడు తన ఆధ్యాత్మిక జీవన పురోగతిని ప్రత్యక్షముగా గాంచగలడు. కర్మయోగము జ్ఞాన యోగము ధ్యాన యోగము వంటి ఇతర విధానంలో అతడు తన పురోగతిని గురించి నిశ్చయముగా నిలువుకున్నను. భక్తి యోగమును మాత్రము తన ఆధ్యాత్మిక జీవన పురోగతిని గురించి ప్రత్యక్షంగా ఎరుక కలిగి ఉండును. ఆహారం భుజించిన వాడు తన ఆకలి తీరినట్టు తెలుసుకున్నట్టుతో దానిని పోల్చవచ్చు. ఇంద్రియ భోగమునకు మరియు భౌతిక జగత్తుపై ఆధిపత్యమును చెలాయించుటకు మనము కోరుట రజస్తమో గుణము ప్రాబల్యం వల్లనే కలుగును. భక్తి యోగం ద్వారా ఈ 2 గుణములు నశించి మనుషుడు సత్వగుణ స్థితుడవును. క్రమముగా అతడు సత్వగుణమును కూడా అతిశయించి గుణ సంపర్కము లేని శుద్ధ సత్వమును నెలకొను. ఆ విధంగా స్థితుడైనప్పుడు భక్తుడిక ఎటువంటి సందేహమును కలిగి ఉండడు. ఈ భౌతిక జగత్తునకు తాను తిరిగి రానని అతడు ఎరిగి ఉండును. హరే కృష్ణ ప్రభు. విజయమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 33వ శ్లోకం. తమేవ యూయం
భజతాత్మవృత్తిభిర్మనోవచః కాయగుణైః స్వకర్మభిः అమాయినః కామదుగాగ్రీ పంకజం యథాధికారావసితార్థసిద్ధయః అను ప్రచురార్థం తం అతనికి ఏవా నిక్కముగా యూయం ఓ ప్రజలారా భజత భజింపుడు ఆత్మ మీ యొక్క వృత్తులచే మనస్సు వచః వాక్కులు కాయ దేహము గుణైః గుణములచే స్వకర్మలచే అమాయినః ధారాళముగా కామదుఘ సమస్త కోరికలను ఈడేర్చునట్టి అంగ్రి పంకజం పాదపద్మములు యథా వరకు అధికార సామర్థ్యము అవసిత అర్థ నిజలాభమును పూర్తిగా నెరిగి సిద్ధయ సంతుష్టి. అనువాదము. పృథువు ప్రజలకిట్లు ఉపదేశించెను. మీ మనస్సును వాక్కును దేహమును కర్మల ఫలమును నియుక్తము చేయుచు నిష్కపటముగా భగవత్ సేవను చేయుడు. మీ సామర్థ్యము మరియు స్వకర్మను అనుసరించి భగవత్ చరణారవింద సేవలో పూర్తి నమ్మకముతోనూ ధారాళముగాను నియుక్తులగుడు. అంతటా జీవిత చరమ లక్ష్యమును సాధించుటలో మీరు తప్పక సాఫల్యము చెందగలరు. భాష్యము. భగవద్గీత యందలి 18వ అధ్యాయమున తెలుపబడినట్లు స్వకర్మణ తమభ్యర్చ్య ప్రతి ఒక్కడు తన స్వకర్మచే భగవానుని అర్చించవలను. ఈ విషయము 4 వర్ణములు 4 ఆశ్రమముల సిద్ధాంతమును అంగీకరించినట్లుగా చేయగలదు. కనుకనే పృథువు గుణైః స్వకర్మభిః అని పలికెను. ఈ పదము భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని వివరింపబడినది. అనగా గుణములు మరియు తద్గుణములలో నిలిచి చేసడి కర్మలను అనుసరించి భగవానుడు 4 వర్ణములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సృష్టించెను. సత్వగుణమునందు స్థితుడైన వాడు నిక్కముగా ఇతరుల కన్నను బుద్ధిమంతుడై ఉండును. కనుక అతడు సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, శుచి, తితిక్ష, ఆత్మజ్ఞానము, భక్తి యోగావగాహనము వంటి బ్రాహ్మణ లక్షణములను కలిగి ఉండును. ఈ విధముగా అతడు నిజమైన బ్రాహ్మణునిగా శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవలో నెలకొనినచో జీవితం యొక్క తుది ప్రయోజనమును సాధించగలడు. ప్రజారక్షణము, తనకున్న ధన సంపత్తులను దానము చేయుట, ఖచ్చితంగా నైతిక పద్ధతిలోనే రాజ్యము నేలుట, శత్రువులు దాడి చేసినప్పుడు యుద్ధభీతి లేకుండుట అనునవి క్షత్రియ ధర్మములు. క్షత్రియుడు ఈ విధమైన విద్యుక్త ధర్మములచే దేవదేవుని సంతృప్తి పరపగలడు. అదేవిధముగా ఆహార ధాన్యముల ఉత్పత్తి, గోరక్షణము, వ్యవసాయ ఉత్పత్తులు అధికముగా ఉన్నప్పుడు వాటి వాణిజ్యము వంటి విద్యుక్త ధర్మములో నియుక్తముగా నెలకొని వైశ్యుడు భగవానుని సంతుష్టిని చేయగలడు. ఇక శూద్రులు తగినంత మేధస్సు లేని కారణమున సంఘమునందలి ఉన్నత వర్ణముల వారిని సేవించెడి శ్రామికులుగా జీవింతురు. కృష్ణ చింతన యందే తమ మనస్సును నిలిపి కృష్ణ కీర్తన యందు లేదా కృష్ణ మహిమలను ప్రచారము చేయుట యందు వాక్కును నిలిపి శ్రీకృష్ణుని సంతుష్టిని కావించుటకే తనువును సేవలో నియుక్తము చేసి ఆ దేవదేవునికి సంతృప్తిని కలిగించుటయే ఎల్లరి లక్ష్యము కావలను. మన దేహమున 4 ముఖ్య విభాగములు అనగా శిరము, భుజములు, ఉదరము, పాదములు ఉన్నట్లుగా మానవ సంఘమును మనుజుల గుణకర్మలను అనుసరించి 4 వర్ణములుగా విభజించవచ్చును. ఆ విధముగా బ్రాహ్మణ వర్ణము మేధావి వర్గము వారు శిరము యొక్క కార్యము చేయవలను. క్షత్రియులు భుజముల కర్తవ్యమును నెరవేర్చవలను. వైశ్యులు ఉదరము యొక్క పనిని చేయవలను. శూద్రులు పాదముల కార్యమును చేయవలను. విద్యుక్త ధర్మ నిర్వహణలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేనే లేదు. హెచ్చుతగ్గులనే విభజన ఉన్నప్పటికీ నిజమునకు దేవదేవుని సంతృప్తి పరచుట అనేది ఒకే ప్రయోజనం ఉన్నందున వారి నడుమ ఎటువంటి భేదము లేదు. పూర్ణ పురుషోత్తమ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? బాలమణి మాతాజీ, ఉస్మా మాతాజీ, కళా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ రుద్రాది దేవతల చేత అర్పింపబడువాడు కనుక ఈ లోకమునకు చెందిన సామాన్య మానవుడు అతనిని ఏ విధముగా సేవింపగలడనిడి ప్రశ్న ఉదయించవచ్చును. యథాధికార మనుజుని సామర్థ్యమును బట్టి అను పదప్రయోగముచే ఈ విషయమును పృథువు స్పష్టముగా వివరించినాడు. మనుజుడు తన విద్యుక్త ధర్మమును శ్రద్ధతో వనరించిన చాలును.
బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చైతన్య మహాప్రభువు, రామానుజాచార్యుల వంటి మహానుభావులు కావలసిన అవసరము అతనికి లేదు. వారు నిక్కముగా మనకన్నను అధికమైన సామర్థ్యమును కలిగిన వారు. అయినను గుణమును అనుసరించి అతి నీచ జీవితమును గడిపెడి శూద్రుడు కూడా అదే సఫలత్వమును బడయగలడు. కపటత్వమును ప్రదర్శించనిచో ఎవడైనను భక్తిలో విజయము సాధింపగలడు. అతడు నిష్కపటుడై ఉండవలెనని అమాయిన ఇచ్చట తెలుపబడినది. నీచ జీవస్థితిలో ఉండుట భక్తిలో విజయమును సాధించుటకు అయోగ్యత కాబోదు. మనుజుడు బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను లేదా శూద్రుడైనను కావలసిన ఒకే ఒక అర్హత అతడు మర్మము లేనివాడు, నిష్కపటి, దాచిపెట్టే స్వభావం లేనివాడు అగుటయే. పిదప గురు నిర్దేశమున అతడు తన విద్యుక్త ధర్మ పాలనను చేసి జీవితమునందు అత్యున్నత ఫలమును సాధించగలడు. ఈ విషయమున శ్రీకృష్ణుడే స్వయముగా స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం అని ధృవపరిచెను. బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా లేదా పతిత స్త్రీయా అనేది విషయమే అనవసరం. మనిషి తనువు, మనస్సు, బుద్ధితో పనిచేయుచు భక్తి యోగమున శ్రద్ధతో నెలకొనినచో నిక్కముగా భగవద్ధామమును చేరగలడు. ఎల్లరి సమస్తమగు కోరికలను తీర్చడి శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నందున భగవత్పాద పద్మములు ఇచ్చట కామదుగ్రాంగ్రి పంకజం అని వర్ణింపబడినది. భౌతిక అస్తిత్వమున ఎన్నో అవసరములు ఉన్నప్పటికీ అవన్నీయును తీరి ఉండేది కారణమున భక్తుడు ఈ జన్మలోనే సుఖి అగుట కాక దేహ త్యాగానంతరము నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 34. అసావిహానేక గుణో గుణోధ్వరః పృథగ్విధ ద్రవ్య గుణక్రియో పిక్తిభిః సంపద్యతేర్ధాసయ లింగనామభి విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపతః. అసౌ దేవదేవుడు ఇహ ఈ భౌతిక జగత్తునందు అనేకమగు గుణములు, అగుణ దివ్యుడు, అధ్వర యజ్ఞము, పృథక్విధ నానా విధములు, ద్రవ్యము, గుణ అంశములు, క్రియలు, ఉక్తిభి వివిధ మంత్రోచ్చారణచే సంపద్యతే అర్చింపబడును, అర్ధహితము, ఆశయ ప్రయోజనము, లింగ రూపము, నామము, విశుద్ధ కల్మషరహితము, విజ్ఞానము, ఘనమగు స్వరూపతః తన స్వరూపమున. దేవదేవుడు దివ్యుడు మరియు ఈ భౌతిక జగత్తుచే కలుషితము కానివాడు. భౌతిక వైవిధ్యము లేనట్టి ఘన ఆత్మస్వరూపుడైనను బద్ధజీవుని లాభము కొరకై అతడు పలు రకములగు ద్రవ్యములతోనూ క్రియలతోనూ మంత్రములతోనూ చేయబడి నిర్వాహకుని ప్రయోజనము అభీష్టమును అనుసరించి వివిధ నామములతో దేవతలకు అర్పించబడునట్టి నానావిధ యజ్ఞములను స్వీకరించును. భాష్యము. భౌతిక సమృద్ధి కొరకు వేదములలో నానావిధ యజ్ఞములు ఉపదేశించబడినవి. మానవులు, దేవతలతో సహా జీవులందరినీ సృష్టించిన బ్రహ్మదేవుడు తమ కోరికలను అనుసరించి యజ్ఞమును చేయుమని వారికి ఉపదేశించినని భగవద్గీత 3.10 యందు త్రోవపరుపబడినది. సహయజ్ఞ ప్రజ్ఞ సృష్ట్యా. దేవదేవుడగు విష్ణువును సంతృప్తి పరుచుటయే చరమ లక్ష్యమైన కారణమున ఆ కార్యములు యజ్ఞములనబడును. యజ్ఞ నిర్వహణము యొక్క ప్రయోజనము భౌతిక లాభమును బడయుటయే అయినను అదే సమయమున దేవదేవుని సంతృప్తి పరచుట కూడా లక్ష్యమైనందున అటువంటి యజ్ఞములు వేదములలో
ఉపదేశించబడినవి. కాని అట్టి యజ్ఞ నిర్వహణము కర్మకాండ కామ్యకర్మలు అని పిలువబడును. కామ్యకర్మలన్నీయును త్రిగుణములచే కలుషితమై ఉండును. సాధారణముగా కర్మకాండ ఎంతయు రజోగుణములో నిర్వహింపబడును. అయినను బద్ధజీవులు మానవులు దేవతలు ఆ యజ్ఞములను నిర్వహింపవలసినదే. ఏలయన అవి లేకుండా వారు ఏమాత్రము సుఖవంతులు కాజాలరు. ఇది కంటిన్యూ చేయనండి. నెక్స్ట్ కూడా ముందుకు వెళ్దాంలేండి. ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ చంద్రమౌళి ప్రభు. హరే కృష్ణ. కర్మకాండ కలుషితమైందే అయినను యజ్ఞము నిర్వహింపబడినప్పుడు విష్ణు భగవానికే మూలస్థానం ఇవ్వబడే కారణమున అది భక్తి యోగంతో రవంత సంపర్కం కలిగి ఉండనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించారు. విష్ణు ప్రీత్యర్థమై చేయబడే స్వల్ప యత్నమైనను భక్తి యొక్క గొప్ప విలువను కలిగి ఉన్నందున ఇది అతి ముఖ్యమైనది. రవంత భక్తి అయినను కామ్యకర్మల భౌతిక తత్వమును పవిత్రము చేయగలదు. పిమ్మట భక్తి యోగము చే ఆ కర్మలు క్రమంగా ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు. కనుకనే అట్టి యజ్ఞములు బాహ్యమునకు భౌతిక కర్మల వలె గోచరించినను దాని ఫలములు దివ్యంగా ఉండను. సూర్యయజ్ఞము, ఇంద్రయజ్ఞము, చంద్రయజ్ఞము వంటి యజ్ఞములు ఆయా దేవతను ఉద్దేశించి నిర్వహించినను నిజమునకు వారందరూ దేవదేవుని దేహాంగములే. శిస్తు వసూలు చేయవాడు తన కొరకు కాక ప్రభుత్వం కొరకే ఆ ధనమును తీసుకునే రీతి దేవతలు యజ్ఞముగా అందలి అర్పణలను తమ కొరకు కాక భగవంతుని నిమిత్తమై స్వీకరించరు. ఇటువంటి పూర్తి జ్ఞానంతోనూ అవగాహనతోనూ చేయబడి ఈ యజ్ఞమైన భగవద్గీత యందు బ్రహ్మార్పణం దేవదేవునికి అర్పింపబడినది అని వర్ణింపబడినది. భగవంతుడు తప్ప వేరొకరు యజ్ఞ ఫలభోక్త కానందున తానే నిజమైన యజ్ఞభోక్త అని భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఈ భావంలోనే సమస్త యజ్ఞములను నిర్వహింపవలసి ఉన్నది. ఈ విషయమైన భగవద్గీత 4:24 శ్లోకం నందు ఇట్లు తెలపబడినది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మం నగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణముగా నింపునుడైన మంజుడు భగవద్ధామును తప్పక పొంది తీరు. స్వీకరించినది మరియు అర్పించున్నది ఆమె రెండును బ్రహ్మే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై ఉంటే అందులకు కారణం. వేదములందు పేర్కొనబడిన యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమే ఉన్నవని యజ్ఞ నిర్వకుడు సర్వదా జ్ఞప్తి యందు ఉంచుకునవలను. విష్ణురారాధ్యతే బంధ. విష్ణు పురాణము 3.899. దేవదేవుని ప్రీత్యర్థమై చేయబడినట్టు ఏ భౌతికమైన కార్యమైనను లేదా ఆధ్యాత్మికమైన కార్యమైనను నిజమైన యజ్ఞమని తెలుసుకునేవాళ్ళను. అటువంటి యజ్ఞ కార్యము ద్వారా మంజుడు భవబంధ విముక్తిని బడి ఇక భవబంధ విముక్తికి ప్రత్యక్ష మార్గము నవవిధ పద్ధతులను కలిగిన భక్తియుక్త సేవయ్య. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనం. భాగవతం హరే కృష్ణ. మాతా చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ నవవిధ పద్ధతి ఈ శ్లోకం విశుద్ధ విజ్ఞాన గణ విష్ణు భగవాని రూపంపై కేంద్రీకరించిన దివ్య జ్ఞానంచే ఆ దేవదేవుని సంతృప్తిపరచుట వర్ణింపబడినది. దేవదేవుని సంతుష్టం చేయుటకు ఇదియే ఉత్తమోత్తమ విధానం. ఈ ప్రత్యక్ష విధానమును చేపట్టజాలని వాడు విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞ నిర్వహణం అనేది పరోక్ష విధానంలో తప్పక స్వీకరించగలరు. కనుకనే విష్ణువు యజ్ఞపతి అని పిలువబడినాడు. శ్రీహపతి యజ్ఞపతి జగత్పతి. శ్రీమద్ భాగవతము 2.9.15. దేవదేవునికి సంబంధించిన గహనమైన విజ్ఞానము గాఢాతి గాఢమైనది. ఉదాహరణకు వైద్యశాస్త్రంలో విషయములన్నింటినీ పైపైనే తెలిసి ఉన్నది. దేహములో జరిగే విషయములను వైద్యులు కూడా ఖచ్చితంగా ఎరుగును. కానీ శ్రీకృష్ణ భగవానుడు సమస్తమును సమగ్రంగా నెరిగి ఉన్నాడు. కనుకనే అతని జ్ఞానము విజ్ఞాన ఘనము అనబడినది. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ఎట్టి లోపము కూడా దానిలో లేదు. భగవానుడు విశుద్ధ విజ్ఞాన గనుడని గాఢమైన దివ్య విజ్ఞానము తెలియజేయబడినాడు. కనుక కర్మకాండీయమగు లౌకిక యజ్ఞములను అంగీకరించినను అతడు ఎల్లవేళ్ళ దివ్యస్థితి అనే నెలకొని ఉండు. కనుకనే అనేక గుణ అను పదము దేవదేవుని పెక్కు దివ్య గుణములను సూచించును. ఏలైనా అతడు భౌతిక గుణములచే ప్రభావితుడు కాడు.
నానా విధములకు భౌతిక సామాగ్రి లేదా ద్రవ్యములు కూడా క్రమముగా ఆధ్యాత్మిక భావనలోనికే మారగలవు. సమస్తము భగవాన్ నుండి ఉత్పన్నమయ్యేది కారణమున చర్మముగా భౌతిక ఆధ్యాత్మిక గుణములకు భేదం లేకపోతే దానికి కారణం. క్రమానుగతముగా అనుభూతి మరియు పవిత్రీకరణ ద్వారానే ఇది అనుభూతము కాగలదు. దీని చక్కని ఉదాహరణము భక్త ధ్రువుడే. భౌతిక లాభమును బడయుటకు అతడు అరణ్యమైన ధ్యానమును చేపట్టినను చివరకు ఆధ్యాత్మికంగా పురోగతి చెంది ఎట్టి భౌతిక లాభమును కోరలేదు. కేవలం దేవదేవుని సాహచర్యంతోనే అతడు సంతృప్తి చెందాడు. ఆశయ అనగా నిశ్చయమని భావం. సాధారణంగా బద్ధజీవుడు భౌతిక లాభమును బడయ కృతనిశ్చయుడై ఎక్కడన్నది హరే కృష్ణ ప్రభు చదవమంటారు. చదవండి. కృతనిశ్చయుడై ఉండను. కానీ భౌతిక లాభమును గూర్చినట్టి కోరికలు యజ్ఞము ద్వారా తీరినచో క్రమముగా అతడు ఆధ్యాత్మిక స్థితిని పడేయగలడు. అంతటా అతని జీవితము సఫలము కాగలదు. కనుకనే శ్రీమద్ భాగవతము 2.3.10 ఈ విధంగా ఉపదేశించుచున్నది. అకామ సర్వకామో నా మోక్ష కామా ఉదారదిగా త్రివేణ భక్త యోగేన అజేత పురుషం పరహ. అకామ భక్తుడు అయినను, సర్వకామ కామ్యకర్మతుడు అయినను, మోక్షకామ జ్ఞాని లేదా యోగి అయినను ప్రతి ఒక్కరు భక్తి యోగం అనే ప్రత్యక్ష విధానం అనే దేవదేవుని అర్చింపవలెను. ఆ విధముగా మనుషుడు లౌకిక ఆధ్యాత్మిక లాభములను రెండింటినీ ఒకే మారు పొందగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సరస్వతి మాత చదువుతాను. హరే కృష్ణ. ప్రభుజీ నేను కూడా చదువుతాను ప్రభు. పుష్పమాతాజీ అలాగే చదవండి. హరే కృష్ణ. 35వ శ్లోకం. ప్రధాన కాలాశయ ధర్మ సంగ్రహే శరీర ఏష ప్రతిపద్య చేతస్నాం క్రియఫలత్వేన విభుర్విభావ్యతే యదానదారుషు తద్గుణాత్మకః. ప్రధాన ప్రకృతి, కాలము, ఆశయ కోరిక, ధర్మములు, సంగ్రహే రాశి, శరీరే శరీరము, ఏషః ఈ, ప్రతిపద్య గ్రహించి, చేతనాం చైతన్యము, క్రియా కర్మలు, ఫలత్వేన ఫలముగా, విభుః భగవానుడు, విభావ్యతే ప్రకటమగును, యథా వలె అనలహ అగ్ని దారుగునందు తద్గుణ ఆత్మక రూపా గుణములననుసరించి. అనువాదము. భగవానుడు సర్వవ్యాపి అయినను ప్రకృతి, కాలము, కోరికలు, ధర్మములు అనువాని కలయికచే ఉత్పన్నమైనట్టి వివిధ దేహములందు కూడా ప్రకటమగుచుండును. ఆ విధముగా అగ్ని సర్వదా ఒకటే అయినను దారువు యొక్క రూప పరిమాణములను బట్టి వివిధ రీతుల జ్వలించడి రీతి నానా విధములకు చైతన్యములు వృద్ధి అగుచుండును. భాష్యం. భగవానుడు పరమాత్మ రూపమున నిరంతరము వ్యక్తిగతాత్మతో కలిసి జీవించును. వ్యక్తిగతాత్మ తన దేహమునకు సరిపడు జ్ఞానమును కలిగి ఉండును. ఆ దేహము అతనికి ప్రకృతి చే లభించును. భౌతిక తత్వములు కాల ప్రభావం చే ఉత్తేజితము కాగా త్రిగుణములు ప్రకటమగును. ఆ గుణ సంపర్కముతో జీవుడు ఒకానొక దేహమును పొందును. జంతు జీవనమున తమోగుణము ప్రబలముగా ఉండుట వలన పరమాత్మానుభూతికి అవకాశము అతి స్వల్పముగా నుండును. పరమాత్ముడు జంతువు హృదయములలో కూడా నిలిచి ఉండును. కానీ మానవ జన్మలో ఉన్నతమగు చేతనము వలన జీవుడు తన కర్మ ఫలములచే క్రియాఫలత్వేన రజస్తమో గుణముల నుండి సత్వగుణమునకు చేరగలడు. కనుకనే మానవుడు ఆధ్యాత్మికోన్నతిని బడిసిన మహాత్ములతో సాంగత్యము నేర్పవలనని ఉపదేశింపబడినది. ఈ విషయమున వేదములు ముండకోపనిషత్తు 1.2.12 తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. జీవన పూర్ణత్వమును సాధించుటకు లేదా జీవుని నిజస్థితిని అవగతము చేసుకొనుటకు మనుజుడు గురువును ఆశ్రయించవనని మార్గము ఉపదేశించబడినది. గురుమేవాభిగచ్చేత్. మనుజుడు తప్పక ఆశ్రయించవలను.
దీనిలో ఇష్టాయిష్టములకు తావులేదు. కనుక ప్రతి ఒక్కడు గురువును ఆశ్రయించవలనని ఆజ్ఞాపింపబడినది. అట్టి సాహచర్యంచే మనుజుడు దేవదేవుని ఎడ చైతన్యమును భావమును పెంపొందించుకొనగలడు. అట్టి చైతన్య పరిపూర్ణత్వమే కృష్ణ భక్తి భావనము అనబడును. ప్రకృతి దత్తమగు దేహమును అనుసరించి చైతన్యము ఉండును. ఆ చైతన్యమును బట్టి కర్మలు నిర్వహింపబడును. ఇక అట్టి కర్మల పవిత్రతను బట్టి మనుషుడు హృదయస్థుడగు పరమాత్మని అనుభూతమునర్చకనగలడు. ఈ విషయమును ఇచ్చట పొసగబడిన ఉపమానము చక్కగా పొసగినది. అగ్ని ఎల్లప్పుడూ ఒకటే అయినను దారువు యొక్క పరిమాణమును బట్టి పొడుగుగా, వంకరగా, చిన్నగా, పెద్దగానున్నట్లు గోచరించుచుండును. హరే కృష్ణ. ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. చైతన్యము ఎంతగా వృద్ధి చెందినది విషయమును బట్టి భగవద్ అనుభూతి కలుగుచుండు. కనుకనే మానవ జన్మలో భగవద్గీత యందు వర్ణింపబడిన తమస్సులను అనగా వర్ణింపబడిన తపస్సులను అనగా కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగము నిష్ఠగా చేయవలనని ఉపదేశింపబడినది. చివరి అంతస్తును చేరుటకు యోగము మెట్ల వరుస వలె అనేక సోపానములను కలిగి ఉన్నది. మనుషుడు నిలిచి ఉన్న సోపానమును బట్టి అతడు కర్మయోగమునందు, జ్ఞానయోగమునందు, ధ్యాన యోగమునందు లేదా భక్తి యోగమునందు నిలిచిన వానిగా భావించుకుంది. నిజమునకు భగవద్ అనుభూతి అను మెట్ల వరుసలో భక్తి యోగమే అత్యున్నతము సోపానమై ఉన్నది. అనగా చైతన్యము ఎంతగా వృద్ధి చెందినది విషయమును బట్టి మనుషుడు తన ఆధ్యాత్మిక ఉనికిని అనుభూతం అనుచుకొను. ఆ విధముగా అతని ఉనికి పూర్తిగా పవిత్రమైనంతనే అతడు అపరిమితము బ్రహ్మానందమున స్థితుడగును. కనుక శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రూపమున దేవదేవుడు శ్రీకృష్ణుడు వసగినట్టి హరినామ సంకీర్తనోద్యమము విశుద్ధ చైతన్యమునకు అనగా కృష్ణ భక్తి రసభావనకు అరుదించుటకు ప్రత్యక్షముగాను అతి సులభముగాను ఒక విధానమై ఉన్నది. ఆ స్థితిలోనే దేవదేవుడు పూర్ణముగా అనుభూతుడు కాగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా రూపరిచినట్లు అత్యున్నతముకు భగవద్ అనుభూతి కొరకే వివిధ యజ్ఞ నిర్వహణము ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడింది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని భగవద్గీతలో చెప్పబడింది. మనుషుడు ఎంతగా శరణాగతుడగునో దానిని బట్టి భగవానుడు అనుభూతమవుచుడు. కానీ సంపూర్ణ శరణాగతి మాత్రము అతడు పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడే సాధ్యపడింది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. హరే కృష్ణ. డిఫరెంట్ స్టేజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారా ప్రభు? బాగుంది భయ. 36వ శ్లోకం చదువుతారమ్మా? సుజాత మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. 36వ శ్లోకం. అహో మమామి వితరంత్యనుగ్రహం హరిం గురుం యజ్ఞ భుజామధీశ్వరం స్వధర్మయోగేన యజంతి మామకా నిరంతరం క్షీణితలే దృఢవ్రతాః. అహో మీరందరును మమ నాయడ అమి వారందరును వితరంతి పంచుచు అనుగ్రహమును హరిం దేవదేవుడగు హరి గురుం పరమ గురువు యజ్ఞభుజాం యజ్ఞాహుతులను స్వీకరింప యోగ్యులగు దేవతలందరూ అధీశ్వరుడు స్వధర్మములు యోగేన వానిచే యజంతి అర్చింతురు మామకాహ నాతో సంబంధమును కలిగియుండి నిరంతరము క్షీణితలే ధరణిపై దృఢవ్రతాః స్థిరమగు నిశ్చయముతో. దేవదేవుడగు హరియే సమస్త యజ్ఞములకు అధీశ్వరుడు మరియు భోక్త అయి ఉన్నాడు. పరమగురువు కూడా అతడే. నాతో సంబంధమును కలిగియుండి స్వధర్మముచే భగవానుని అర్చించుచున్న ధరణీవాసులకు మీరందరూ నాపై అనుగ్రహమును చూపుచున్నారు కనుక ఓ ప్రజలారా మీకు కృతజ్ఞత తెలుపుకొనుచున్నాను. భాష్యం. భక్తి యోగమును చేపట్టుమని పృథు మహారాజు తన ప్రజలకు కావించిన ఉపదేశము 2 విధములుగా ఇప్పుడు సంగ్రహపరుపబడుచున్నది. ఆరంభ దశలో నున్నవారు వివిధ వర్ణాశ్రములకు చెందిన తమ సామర్థ్యమును అనుసరించి భక్తి యోగమును నియుక్తులు కావాలనని పృథువు పదే ఉపదేశించును.
కానీ నిజముగా సమస్త యజ్ఞ భోక్తయు మరియు అంతర్యామి అనగా పరమాత్మ రూపమున పరమ గురువు కూడా అయినవాడును అగు దేవదేవుని భక్తి యోగమున అదివరకే నెలకొనియున్న వారికి అతడిచ్చట ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాడు. గురుం అను పదము ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది. అది భగవానుడు చైత్య గురువుగా వర్తించునని సూచించును. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయమున పరమాత్మ రూపమును నిలిచియుండి తనకు వ్యక్తిగతాత్మ శరణాగతుడై భక్తి యోగమును నిలుచులాగున ప్రేరేపించుచున్నాడు. కనుక అతడే ఆది గురువు. అంతరమునను బాహ్యమునను గురువు రూపమున ప్రకటమై బద్ధజీవునికి అతడు 2 విధములా సహాయపడుచున్నాడు. కనుకనే అతడిచ్చట గురుం అని పేర్కొనబడినాడు. పృథు మహారాజు కాలమున ధరణీవాసులందరూ అతని ప్రజలైనట్లుగా గోచరించుచున్నది. వారిలో పెక్కురు నిజమునకు దాదాపుగా అందరును భక్తియోగమును నెలకొనియుండిరి. భక్తియోగమును నెలకొని తనపై అనుగ్రహమును చూపినందులకు పృథువు వారికి వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపెను. ఏ రాజ్యమున ప్రజలు మరియు దేశాధినేత భగవద్భక్తిలో నెలకొనియుందురో వారు ఒకరికొకరు సహాయపడుచు పరస్పర లాభమును పొందుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. శారదామాత ఉన్నారమ్మా? సారీ లేట్ అయిపోయింది. అప్పర్లేదు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభు. 37వ శ్లోకం. మా జాతు తేజః ప్రభవేన్మహర్తిభిః శిక్షయా తపసా విద్యయా చ దేదీప్యమానే జిత దేవతానాం కులే స్వయం రాజకులాద్విజానాం. మా ఎన్నడును చేయరాదు. జాతు ఏ సమయమున కూడా, తేజః పరమశక్తి, ప్రభవేత్ ప్రదర్శించుట, మహా గొప్పదగు, బుద్ధిభిః ఐశ్వర్యముచే, తితిక్షయ ఓర్పుచే, తపసా తపస్సు, విద్యయా విద్యచే, చ కూడా, దేదీప్యమానే శోభించుచున్న వారిపై, అజిత దేవతానాం వైష్ణవులు భగవద్భక్తులు, కులే కులమున, స్వయముగా, రాజకులాత్ రాజకులము కన్నను గొప్పవారు, ద్విజానాం బ్రాహ్మణుల యొక్క, బ్రాహ్మణులు మరియు వైష్ణవులు ఓర్పు, తపస్సు, జ్ఞానము, విద్య అనడి మహాలక్షణములచే శోభించుచుందురు. ఈ ఆధ్యాత్మిక సంపత్తుల కారణమున వైష్ణవులు రాజవంశము వారి కన్నను అధిక శక్తిమంతులై ఉన్నారు. కనుక రాజులు తమ భౌతిక శక్తిని వారి ఎదుట ప్రదర్శించుట గాని వారి ఎడ అపరాధము చేయుట గాని చేయరాదని ఉపదేశించబడినది. భాష్యము. పాలకులకు మరియు ప్రజలకు భక్తి యోగము యొక్క ఆవశ్యకతను పృథు మహారాజు కడచిన శ్లోకమున వివరించను. ఇక మనుజుడు భక్తి యోగమున ఏ విధముగా స్థిరుడు కాగలడో ఇప్పుడు అతడు వివరించుచున్నాడు. శ్రీల రూప గోస్వామికి ఉపదేశము కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు భక్తి యోగమును లతతో పోల్చిరి. లత అతి సుకుమారముగా నుండి పెరుగుటకు వేరొక వృక్షము యొక్క ఆసరాను కోరి ఉండును. అంతేకాక పెరుగునప్పుడు దానికి తగినంత రక్షణము కూడా అవసరమగును. అప్పుడే అది నశించకుండును. భక్తిలత యొక్క రక్షణ విధానమును వివరించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు వైష్ణవాపరాధము నుండి రక్షణము గూర్చి ప్రత్యేకముగా వక్కానించి ఉండిరి. వైష్ణవుల ఎడ చేయబడే అపరాధములే వైష్ణవాపరాధములు అనబడును. వైష్ణవాపరాధము కావించినచో మనుషుని భక్తి యోగ ప్రగతి నిలిచిపోగలదు. భక్తి యోగమున మిగుల ప్రగతి చెందినవాడు అయినప్పటికీ వైష్ణవుల పాద పద్మముల చెంత అపరాధము కావించినచో అతని పురోగతి నశించిపోగలదు. మహాయోగియగు దుర్వాసముని వైష్ణవాపరాధమును చేసి తత్ఫలితముగా 1 సంవత్సర కాలము పాటు తన రక్షణార్థమై విశ్వమంతయు వైకుంఠ లోకముతో సహా తిరగవలసి వచ్చునని మనకు శాస్త్రములలో గోచరించుచున్నది. చివరకు వైకుంఠమున దేవదేవుని దరిచేరినను అతనికి రక్షణము లభించలేదు. కనుక వైష్ణవాపరాధము పట్ల ప్రతి ఒక్కరూ అతి సావధానులై ఉండవలను. మిక్కిలి ఘోరమైన వైష్ణవాపరాధము గురువు నెడ చేసడే అపరాధమే. గురుపాద పద్మముల ఎడ చేయబడే అపరాధమే గుర్వపరాధము. పవిత్రమగు హరినామమును చేయునప్పుడు ఈ గుర్వపరాధము జరిగినచో అది అత్యంత ఘోరమగు అపరాధము. గురోరవజ్ఞ శృతి శాస్త్ర నిందనం. పద్మపురాణము. నామ జపములో గల 10 విధ అపరాధములలో
దశవిధ అపరాధములలో గురువు పట్ల అవిధేయత మరియు వైదిక వాంగ్మయము యొక్క నింద అనునవి తొలి అపరాధముగా భావించబడును. ఉన్నారమ్మా? ఉన్నారండి, చదువుతారు. చదువుతారా? చదువుతారు. హరే కృష్ణ. వైష్ణవుడని పదమునకు శ్రీ చైతన్య మహాప్రభువు వసగిన సులభమకు నిర్వచనం ఏమనగా ఇంకొకనికి శీఘ్రమే శ్రీకృష్ణ భగవాన్ని గుర్తుకు చేయగలిగిన వాడే వైష్ణవుడు. ఈ శ్లోకములో వైష్ణవులు బ్రాహ్మణులు ఇరువురును పేర్కొనబడింది. వైష్ణవుడు విద్వాంసులకు బ్రాహ్మణుడై నందున బ్రాహ్మణ వైష్ణవుడను బ్రాహ్మణ పండితుడను లేదా వైష్ణవుడను బ్రాహ్మణుడను పిలువబడును. అనగా వైష్ణవుడు బ్రాహ్మణుడే అయి ఉంటును, కానీ బ్రాహ్మణుడు విశుద్ధ వైష్ణవుడు అయి ఉండకపోవచ్చును. మనుజుడు తన విశుద్ధముకు ఉనికిని స్వరూపమును ఎరిగినప్పుడు వెంటనే బ్రాహ్మణుడకును. అట్టి బ్రాహ్మణ స్థితిలో పరసత్వమును కూర్చిన అతని అవగాహనము నిరాకార భావనపై ఆధారపడి ఉండును. కానీ అతడు భగవాన్ని స్వరూప అవగాహన స్థితికి చేరినప్పుడు వైష్ణవుడకును. అటువంటి వైష్ణవుడు బ్రాహ్మణునికి కూడా పరమైన వాడు. భౌతిక భావనలో బ్రాహ్మణుని స్థానము మానవ సంఘములో అత్యంత ఉన్నతమైనది, కానీ వైష్ణవుడు బ్రాహ్మణునికి కూడా అతీతమైన వాడు. బ్రాహ్మణుడు వైష్ణవుడు ఇరువురును ఆధ్యాత్మికముగా ఉన్నతి నొందిన వారే. సత్యసంధత, మానసిక సమతుల్యము, ఇంద్రియ నిగ్రహము, తితిక్ష, సరళత్వము, పరతత్వజ్ఞానము, శాస్త్రములందు దృఢముకు విశ్వాసము, బ్రాహ్మణ లక్షణములను జీవితములో అమలుపరచుటన్నది బ్రాహ్మణ యోగ్యతలని భగవద్గీతలో పేర్కొనబడినది. ఈ యోగ్యతలతో పాటు అతడు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవలో పూర్ణంగా నియుక్తుడైనప్పుడు వైష్ణవుడు కాగలడు. వైష్ణవుల ఎడ బ్రాహ్మణుల ఎడ జరిగేటి అపరాధముల విషయమున సావధానులు కమ్మని భగవత్ సేవలో నెలకొని ఉన్న తన ప్రజలకు మృదువు హెచ్చరిక చేసెను. ఆ మహానుభావుల పాదపద్మముల చెంత చేయబడి అపరాధము ఎంత వినాశకరమనగా విధ్వంసీయులు కూడా దానిచే నశించిపోయేది. బ్రాహ్మణుల ఎడ వైష్ణవుల ఎడ జరిగేటి ఎట్టి అపరాధమును కూడా భగవానుడు సహింపడు. కొన్ని మార్లు తమ పదవుల కారణమున రాజులు మరియు ప్రభుత్వాధికారులు బ్రాహ్మణులను వైష్ణవులను నిర్లక్ష్యపరుతురు. ఆ అపరాధం వలన తాము నశించిపోవచ్చును అంటే విషయము నిరుపకయే వారట్లు చేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతారమ్మా? కృష్ణ కృష్ణమాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. ఇంకెవరు ఉన్నారమ్మా కృష్ణమాతాజీ కాకుండా? సరే చదవండి కృష్ణమాతాజీ. వైష్ణవుడను పదమునకు శ్రీ చైతన్య మహాప్రభు, అదే కదా ప్రభుజీ? 38. బ్రాహ్మణ్య దేవ పురుష పురాతనో నిత్యం హరిర్యచ్చ ప్రణాభి వందనాత్ ఆవాపలక్ష్మీ మన పాయినీం యసో జగత్పవిత్రం చ మహత్తమాగ్రాణి. పురాతనుడు నిత్యుడు మహాపురుషుల్లో అగ్రగణ్యుడును అయిన దేవదేవుడును సమస్త విశ్వమును పావనమనర్చునట్టి తన స్థిరమగు యశోలక్ష్మిని బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క పాదపద్మములను అర్చించియే పొంది ఉండెను. భాష్యము. పరమపురుషుడు ఇచ్చట బ్రాహ్మణ్య దేవునిగా వర్ణింపబడినాడు. బ్రాహ్మణ్య అను పదము బ్రాహ్మణులకు, వైష్ణవులకు లేదా బ్రాహ్మణత్వమునకు అన్వయించును. ఇక దేవ అనగా పూజనీయుడగు భగవానుడని భావము. అనగా మనుజుడు వైష్ణవుడనడి దివ్య పదమునకు చేరనిదే లేదా సత్వగుణ స్థితికి రానిదే భగవానుని ఎరగజాలడు. రజస్తమో గుణ స్థితుల్లో భగవాన్ని ఎరుగగలుగుట లేదా తెలుసుకొనుట మిక్కిలి కఠినము. కనుకనే దేవదేవుడు ఇచ్చట బ్రాహ్మణ వైష్ణవ సంస్కృతి కలిగిన వారిచే అర్చింపబడు వానిగా వర్ణింపబడెను.
నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. విష్ణు పురాణము 1.19.65. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ సంస్కృతికి గోవులకు ఆది రక్షకుడు. దివిని ఎరుగక గౌరవింపక ఎవడును భగవద్విజ్ఞానమును అనుభూతమునొచ్చుకొన జాలడు. ఈ జ్ఞానము లేనప్పుడు ఏ సంక్షేమ కార్యమైనను లేదా జనహితమును కూర్చిన ప్రచారమైనను సఫలము కాజాలదు. భగవంతుడు పురుషుడు అనగా దివ్య భోక్త అవతారముగా గోచరించినప్పుడు మాత్రమే భోక్త గాక అతడు అనాది కాలము నుండి మొదటి నుండి పురాతన నిత్యముగను భోక్త అయి ఉన్నాడు. హెచ్చారణాదిపి వందనాత్. బ్రాహ్మణులు పాదపద్మార్చన చేతనే భగవానుడు అట్టి నిత్య యశోలక్ష్మిని బడసనని ఋతువు పలికెను. భౌతిక లాభమునకు బడియుటకై భగవానుడు కర్మ చేయవలసిన అవసరము లేదని భగవద్గీత ఎందు తెలుపబడినది. అతడు ఎల్లప్పుడూ నిరంతరము పూర్ణుడు కనుక దేనిని కూడా పొందవలసిన అవసరం లేదు. అయినను బ్రాహ్మణులు పాదపద్మార్చనచే అతడు ఐశ్వర్యమును బడసెనని చెప్పబడినది. దానికి కొన్ని ఉదాహరణలు ఇట్లు చెప్పుకొనవచ్చును. శ్రీకృష్ణుడు ద్వారక ఎందున్నప్పుడు నారదముని పాదపద్మములు చెంత వాలి వందనములుడి లీడెను. తన ప్రాసాదమునకు కుచేలుడు వచ్చినప్పుడు స్వయముగా అతని పాదములను కడిగి స్వీయ పర్యాంకముపై కూర్చుండజేసెను. తాను దేవదేవుడయ్యను. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునకు కుంతీదేవికి వందనములు కావించెను. భగవానుని అట్టి ఉత్తమమైన నడవడిక మనలకు బోధ కావించుటకే అయి ఉన్నది. ఏ విధంగా గోరక్షణ చేయవలెనో, ఏ విధంగా బ్రాహ్మణ లక్షణములను అలవరుచుకొనవలెనో, ఏ విధంగా బ్రాహ్మణులను వైష్ణవులను గౌరవింపవలెనో భగవాన్ని వ్యవహారమును బట్టి మనము నేర్చుకునవలెను. భగవద్గీత 3.21 ఎందు ఆ దేవదేవుడు యదాచారతి శ్రేష్ట దైవేతరో జనః. ప్రామాణికులు ఒక పద్ధతి అనుసరించినచో ఇతరులు అప్రయత్నముగా వారిని అనుసరించరు. దేవదేవుడగు శ్రీకృష్ణుని కన్నను ఉన్నతుడగు ప్రామాణికుడు ఇంకొకడు ఎడవడును. వేరెవ్వరి నైజము వ్యవహారము అతని నైజము కన్నను ఉత్తమమై ఉండును. ఏదో భౌతిక లాభమునకు బడియుటకై ఈ కార్యములన్నింటినీ అతడు చేయవలసిన అవసరము లేదు. కానీ ఈ భౌతిక జగత్తులో ఏ విధముగా వ్యవహరించవలెనో మనకు బోధించుటకే ఆ కార్యములన్నీయును దేవదేవుని చేయబడినవి. దేవదేవుడగు ఈ శ్లోకమున మహాత్తమాఘ్రాణి అని వర్ణింపబడినాడు. ఈ భౌతిక జగత్తులో బ్రహ్మరుద్రులే మహాత్తములు, మహాపురుషులు. కానీ దేవదేవుడు వారందరి కన్నను గనుడు. నారాయణ పరో అవ్యక్తాత్. నారాయణుడు ఈ భౌతిక జగమున సృష్టింపబడిన సమస్తములకు అతీతమైన స్థానము నందున్నాడు. అతని ఐశ్వర్యము, సంపద, సౌందర్యము, బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, యశస్సు అన్నియును జగత్ పవిత్రములు అనగా జగత్తును పావన మొనొచ్చునని అతన్ని యశస్సును ఐశ్వర్యము ఎంత అధికముగా చర్చించినచో అంత అధికముగా విశ్వము పావనము చెందగలదు. ఈ భౌతిక జగత్తులో మనిషి పొంది ఉండేది ఐశ్వర్యము స్థిరమైనది కాదు. ఈ రోజు ఒకడు ధనవంతుడు అయి ఉండవచ్చును, కానీ మరునాడు అతడు బీదవాడు కావచ్చును. ఈ రోజు ఒకడు మిక్కిలి కీర్తివంతుడు అయి ఉండవచ్చును, కానీ మరునాడు అతడు అపకీర్తి పాలు కావచ్చును. భౌతికంగా పొందినట్టు ఐశ్వర్యములు ఏనాడును స్థిరమైనవి కావు. కానీ ఆ షడ్ఐశ్వర్యములు ఆధ్యాత్మిక జగత్తునందే గాక భౌతిక జగత్తునందు కూడా దేవదేవుని ఎందు నిరంతరము స్థితమై ఉండును. శ్రీకృష్ణ భగవాను యశస్సు స్థిరమైనది. అతని జ్ఞాన గ్రంథమైన భగవద్గీత ఇంకను గౌరవింపబడుచున్నది. భగవంతునికి సంబంధించిన ప్రతిదియు శాశ్వతముగా నిలిచి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడతో ఆపుదామమ్మా. 39వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాము. నేను క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? కృష్ణ ఎవరికి నేను క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏం లేవమ్మా.
సింహార్తికి వెళ్ళిపోదామా? ఈ అందరూ కూడా యాత్రకు వచ్చుంటే బాగుండేది. బాగా జరిగిందా అవునా? ప్రభుజీ? బాగా జరిగిందమ్మా. ఫ్రీకి గౌరాంగేశ్వర ప్రభు వెళ్ళొచ్చు. ఏమ్మా? ఏమి ప్రాబ్లం అంటే కాళ్ళ నొప్పులు అలాంటివి ఏం లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు ప్రభుజీ. కాళ్ళు నొప్పులు ఉంటాయమ్మా, రాకుండా ఎలా ఉంటాయి? అలసట ఉంటదమ్మా 2 రోజులు. ఏమేం చూసారు ప్రభుజీ? అలసట ఉంది, బాగా వేడిగా కూడా ఉంది. బట్ అవన్నీ ఒక రోజు బర్సానా, ఒక రోజు గోవర్ధనగిరి, ఒక రోజు చుట్టుపక్కల ఉన్న గుళ్ళు, ఒక రోజు లోపల ఉన్న గుళ్ళు తిరిగాము. 4 రోజులు. 5వ రోజు ఇంకా ఎవరికైనా ఇంకేమైనా మిగిలిపోతే ఆ గుళ్ళు చూడడానికి వెళ్ళారు. సో 6వ రోజు ఇక్కడికి అయోధ్య వెళ్ళారు. 7వ రోజు ప్రయాగ. ఇంక ఇవాళ 6 రోజులు ఉన్నారు, రేపు 7వ రోజు. అయోధ్య ప్రయాగ మేము వెళ్ళలేదు, ఒక బృందావనం వెళ్ళి వచ్చేసాము. సో మేము అక్కడ ఉండగానే అక్షయ తృతీయ జరగడం, ఏంటి చందనోత్సవము, విహారం జరిగింది. నౌకా విహారం చాలా బాగుంది ప్రభుజీ. ఈ రెండు బాగా జరిగాయి. ఈ రెండు అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా జరిగాయి. ఎందుకంటే మొదటి ప్రోగ్రామ్ అయితే ఒక వారం ముందు వెళ్లాల్సింది, ఒక వారం డిలే చేశారు. దానివల్ల ఈ రెండు కలిసి వచ్చాయి. ఓన్లేండి అన్న, మీరు హైదరాబాద్ లో మిస్ అయ్యారు అనుకున్నాం మొన్న మాటల్లో. అక్కడికి మీకు గోవర్ధన పరిక్రమ మళ్ళా చేశారా ప్రభుజీ? నేను వెళ్ళలేదమ్మా, నడిచైతే వెళ్ళాను. మాతాజీ నడిచి వెళ్ళారు. ప్రభుజీ ఈసారి కార్తీక యాత్ర కూడా గోవర్ధన గిరి కదండి? అవునమ్మా, గోవర్ధన్ గిరి. అప్పుడు కూడా నడవటం ప్రభుజీ, నడవటం ఉంటుందా ప్రభుజీ? అమ్మా అప్పుడు కూడా నడుస్తారా ప్రభుజీ అందరూ? నడుస్తారమ్మా, అప్పుడు నడుస్తారు. గోవర్ధన్ గిరి ఒక రోజు వదిలేస్తారు. ఏంటంటే మనకు ఒక రోజు అటు కానీ ఒక రోజు ఇటు కానీ రెస్ట్ ప్లానింగ్ లో ఉంటే గోవర్ధన్ గిరి ఈజీగా వెళ్ళగలుగుతాము, అయితే కొంచెం కష్టం అవుతుంది. అది ఓన్లీ నడకేనా, ఏమైనా మనం ఇంకేమైనా మార్గం లేదా? ఆటోలో వెళ్ళొచ్చు. మేము ఆటోలో వెళ్ళాం. చాలా మంది నడిచి వెళ్ళే వాళ్ళు కూడా అంత నడక ఒక రోజు చేయలేక ఒక హాఫ్ దగ్గర ఆటో ఎక్కేస్తారు, మళ్ళీ వన్నాడు అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో వెళ్తారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ లాగా ఉంటుందా ప్రభుజీ? అరుణాచలం నేను చూడలేదమ్మా. అంటే అక్కడంతా రోడ్డు మామూలుగా షాప్స్ అవన్నీ అట్లాగే ఆ రోడ్ల మీదే వెళ్తాం ప్రభుజీ, అందుకని అడుగుతున్నాం. కొంత సెక్షన్ రోడ్లు షాప్స్ కనబడతాయమ్మా, చాలా సెక్షన్ షాప్స్ ఏమి ఉండవు. బట్ ఇవైతే ఉంటాయి. చెరుకు రసం బళ్ళు, ఫ్రూట్ జ్యూస్ మజ్జిగ ఇచ్చేవి, అలాగే కొన్ని అయితే ఉంటాయి. 20-25% కొండ చుట్టూ తిరిగినట్లుగా ఉండదు ప్రభుజీ, ఏదో రోడ్డు మీద వెళ్తున్నట్టే ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నట్టు ఉంటుంది. అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి అరుణాచలం. టెంపుల్స్ చూస్తూ వెళ్తాం, చూసుకుంటూ ఇక్కడ వెళ్తాం. కూడా అలాగే మీకు ఎక్కడికక్కడ గుళ్ళు అయితే ఉంటాయి. కుండులు అంటారు, మన కొలంలు ఉంటాయి, కోనేట్లు ఉంటాయి అన్నమాట. గోవింద కుండు, బలరామ కుండు, ఉద్ధవ కుండు, రాధా కుండు, శ్యామ్ కుండు, ఇలాగా మనకి రకరకాల ఇవి ఉంటాయి అన్నమాట. మానస ఇది ఇది గోవర్ధన్ గిరి కొంత లోపల ఫారెస్ట్ నుంచి వెళ్ళినట్టు ఉంటది కదా ప్రభుజీ, మొక్కల్లోంచి వెళ్ళాం కదా అప్పుడు మనం. అవును, మనం నడుచుకు వెళ్ళినప్పుడు కొంత సెక్షన్ ఫారెస్ట్ లోంచి వెళ్ళినట్టు ఉంటుంది. అవునండి, అప్పుడు కొండలు అదంతా బాగా కనిపిస్తుంటాయి. కొండ రోడ్ కనబడుతూనే ఉంటుంది. 10-15% కొండ కనబడదమ్మా, మిగతా అంతా కొండ కనబడుతుంది. అవునండి చుట్టూ అంతా కొండ కనిపిస్తానే ఉంటది. ఆటోలో వెళ్తేనే కొంత కొండ కనబడదు, నడుచుకెళ్తే మాత్రం కొండ చాలా మట్టు కనబడదు. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడమంటారా ప్రభుజీ? పాడండి సార్. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపోర్వక్షః శిలటంకా నకాలాయే
ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నరసింహమాదిం శరణా ప్రపద్యే తవ కర కమలవరే నాకా మద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద మహారాజ్ ప్రహ్లాద మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ जय नरसिम्हा स्वामी की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्ण थैंक यू प्रभु जी।